Hello all, good morning. Today we are going to discuss about logical structure of Active Directory. యాక్టివ్ డైరెక్టరీ యొక్క లాజికల్ స్ట్రక్చర్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే, సో ఈరోజు మనం ఎడిషనల్ డొమైన్ కంట్రోలర్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, అండ్ చైల్డ్ డొమైన్ ఎలా కాన్ఫిగర్ చేయాలి, అండ్ న్యూ డొమైన్ ట్రీ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ఫారెస్ట్. మనం కొత్త డొమైన్ని ఎలా ఎగ్జిస్టింగ్ ఫారెస్ట్లో ఎలా కాన్ఫిగర్ చేయాలి మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఎడిషనల్ డొమైన్ కంట్రోలర్ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు వాట్ ఈజ్ ఎడిషనల్ డొమైన్ కంట్రోలర్? ఎడిషనల్ డొమైన్ కంట్రోలర్ ఆ నేమ్లోనే ఉంది ఏంటంటే ఆల్రెడీ మనకి ఒక డొమైన్ కంట్రోలర్ ఉంది. ఏంటండి ఇది? డొమైన్ కంట్రోలర్ నేమ్ వచ్చేసి మనకి విండీసీ. అవునా? విండీసీ అనే ఒక డొమైన్ కంట్రోలర్ మన దగ్గర ఉంది. ఓకే, ఈ విండీసీ అనే డొమైన్ కంట్రోలర్కి ఎడిషనల్ డొమైన్ కంట్రోలర్ కావాలి. అంటే ఏడిసి, దాన్నే ఏడిసి అంటారు షార్ట్ ఫామ్ లో. ఏడిసి ఎడిషనల్ డొమైన్ కంట్రోలర్ అంటే డిసి ఉంది మన దగ్గర డొమైన్ కంట్రోలర్ ఉంది. డొమైన్ కంట్రోలర్ ఉంది, బట్ మనకి ఎడిషనల్ డొమైన్ కంట్రోలర్ ఎందుకు అవసరం ఎడిషనల్ డొమైన్ కంట్రోలర్ అనేది తెలుసుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ ఏ if you already have a one domain controller in a domain, if you can add additional domain controller to the domain to improve the availability, reliability of network services. అంటే ఏంటి? ఆల్రెడీగా మన దగ్గర ఒక డొమైన్ కంట్రోలర్ ఉంది. సో అలాంటప్పుడు మనకి ఎడిషనల్ డొమైన్ కంట్రోలర్ ఎందుకు కావాలంటే హై అవైలబిలిటీ కోసం, హై అవైలబిలిటీ రిలయబిలిటీ కోసం. అంటే ఎంఎస్ పెయింట్. ఓకే, సో ఇది మనకి డొమైన్ కంట్రోలర్. ఓకే, నేను మీకు ఇప్పుడు లాగిన్ చేసి చూపిస్తాను. సో విండీసీ అనేది మనకి ఒక డొమైన్ కంట్రోలర్. సో డొమైన్ కంట్రోలర్ కావాలంటే నెట్ అకౌంట్స్ అనగానే మనకి ఇగోండి ప్రైమరీ అని వస్తుంది. ప్రైమరీ. ఓకే, ఇది ఒక డొమైన్ కంట్రోలర్. రోల్ వచ్చేసి ప్రైమరీ. ఓకే, సో మనకి ఇప్పుడు ఎడిషనల్ డొమైన్ కంట్రోలర్ అవసరం దేనికి అంటే ఫర్ హై అవైలబిలిటీ అండ్ రిలయబిలిటీ. అంటే ఏంటి హై అవైలబిలిటీ రిలయబిలిటీ అంటే, ఇప్పుడు మనం డొమైన్ కంట్రోలర్ ఉందబ్బా, డిసి. డొమైన్ కంట్రోలర్. ఓకే, లెట్స్ అస్యూమ్ దిస్ ఇస్ ద డిసి అనుకుందాం ఇది మనం. ఓకే, యూజువల్గా మీకు డిసి అంటే ఏంటి? కంప్యూటర్స్ అన్నీ ఈ డిసికి యాడ్ అవుతాయి. అవునా? కంప్యూటర్స్ అన్నీ డిసికి యాడ్ అవుతాయి. ఇది మీ అందరికీ తెలుసు. సో వన్స్ డొమైన్ కంట్రోలర్కి యాడ్ అయితే ఆ ఆ కంప్యూటర్స్ మీద, అంటే ఆ మిషన్స్ మీద మనకి ఈ డొమైన్ కంట్రోలర్కి కంట్రోల్ వస్తుంది. అంతే కదా? ఓకే, సో ఇక్కడ మనకి ఇవన్నీ మనం ఇలా మనకి ఇవి ఇక్కడ అనుకుందాం. ఓకే, కొన్ని మనం ఇక్కడ మనం డయాగ్రామ్లో గీయగలం, మిగతా మనం అన్ని గీయలేం. సో కానీ రియల్ టైంలో థౌజండ్స్ ఆఫ్ కంప్యూటర్స్ యాడ్ అవుతాయి. ఓకే, థౌజండ్స్ ఆఫ్ కంప్యూటర్స్ యాడ్ అవుతాయి. సో నేను ఏం చేస్తానంటే వీటిని లెట్ మీ కాపీ. ఓకే, సో ఇవి మనకి కంప్యూటర్స్ అనుకోండి, జస్ట్ ఈ క్లయింట్ కంప్యూటర్స్ ఇవి. ఓకే,
సో డొమైన్ కంట్రోలర్కి ఇవన్నీ యాడ్ అవ్వడం వల్ల అంటే మిషన్స్ మనకి ఇలా ఓకే. సో డొమైన్ కంట్రోలర్కి ఏమొస్తుంది, ఈ క్లయింట్ కంప్యూటర్స్ మీద కంట్రోల్ వస్తుంది. సో కంట్రోల్ వచ్చిన తర్వాత డొమైన్ కంట్రోలర్ డొమైన్ కంట్రోలర్ ఏ పాలసీస్ అప్లై, సి అంటే క్లయింట్. ఓకే. సో పాలసీస్ ఇక్కడ అప్లై అవుతాయి. ఆ పాలసీస్ అన్ని మనకి పాలసీస్ అనేవి ఇక్కడ క్రియేట్ అవుతాయి. ఆ క్రియేట్ అయిన పాలసీస్ మనకి అప్లై అవుతాయి. సో ఫైన్ నెట్వర్క్ అండ్ మనం ఏదైనా లాగిన్ చేసామనుకోండి, యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ చేస్తే డొమైన్ కంట్రోలర్కి అథెంటికేషన్ వెళ్తుంది. డొమైన్ కంట్రోలర్ అప్రూవల్ ఇస్తే మనం ఈ కంప్యూటర్లో యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వగలం. ఇది మనం ఇంతవరకు నేర్చుకున్నాం. సో ఏడీసీ అంటే ఎడిషనల్ డొమైన్ కంట్రోలర్ ఎందుకు మనకి అంటే హై అవైలబిలిటీ అండ్ రిలయబిలిటీ కోసం అవసరం. ఓకే. ఓకే. ఇదంతా ఒకటే నెట్వర్క్. ఓకే. అంత డయాగ్రామ్ అంత బాగా రావట్లేదు, బట్ ఫైన్. ఓకే. సో నేను ఎడిషనల్ డొమైన్ కంట్రోలర్ని కాన్ఫిగర్ చేస్తాను. ఎడిషనల్ డొమైన్ కంట్రోలర్, ఇంకో డొమైన్ కంట్రోలర్ సేమ్ ఎలాంటిదే, ఎడిషనల్ ఏడిసి అంటారు. ఎడిషనల్ డొమైన్ కంట్రోలర్. ఓకే. ఎడిషనల్ డొమైన్ కంట్రోలర్. సో ఎడిషనల్ డొమైన్ కంట్రోలర్ అలాగే ఉంటుంది, జస్ట్ ఇంకొక డొమైన్ కంట్రోలర్, ఎనదర్ డొమైన్ కంట్రోలర్. సో ఎందుకు మనకి ఎడిషనల్ డొమైన్ కంట్రోలర్ అంటే, ఎప్పుడైనా సిచ్యువేషన్లో వెన్ ద DC ఈజ్ డౌన్ డ్యూ టు ఎనీ రీజన్స్, ఏ రీజన్స్తో అయినా సరే DC డొమైన్ కంట్రోలర్ అనేది డౌన్ అయితే మనం ఎంటైర్ నెట్వర్క్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది. ఎలా ఫ్రీజ్ అవుతుంది అంటే, నో వన్ కెన్ లాగిన్ ఇన్ టు దేర్ మిషన్స్. ఎందుకు లాగిన్ అవ్వలేరు అంటే, యూజర్ నేమ్ పాస్వర్డ్ అథెంటికేషన్ అంటే ఏంటి, మీరు లాగిన్ అవ్వాలంటే ఆ కంప్యూటర్లోకి అప్రూవల్ కావాలి. ఆ కంప్యూటర్లోకి మీరు లాగిన్ అవ్వాలంటే మీకు అప్రూవల్ కావాలి. సో DC డౌన్ అయితే మీకు అప్రూవల్ ఎలా వస్తుంది? అప్రూవల్ రాదు. అంతే కదా, మనకి అప్రూవల్ ఇస్తేనే మనం క్లయింట్ కంప్యూటర్లోకి లాగిన్ అవ్వగలం, ఎనీ యూజర్ అండ్ కంప్యూటర్. సో సో ఏ కంప్యూటర్లో అయినా సరే లాగిన్ అవ్వాలంటే DC అప్రూవల్ కావాలి. DC అప్రూవల్ ఉంటేనే మనం లాగిన్ అవ్వగలం. లాగిన్ అవ్వలేం. మరి DC డౌన్ అయితే మనం లాగిన్ అవ్వలేం. సో అప్పుడు ఏమైతుంది, వర్క్ ఆగిపోతుంది. యూ కెనాట్ డూ ఎనీథింగ్. యూ నీడ్ టు వెయిట్ అంటిల్ ద DC ఈస్ అప్. సో ఇలాంటి టైంలో వెన్ ADC ఈస్ దేర్, ADC ఉన్నట్లయితే, మన నెట్వర్క్లో ADC ఉన్నట్లయితే, సో ADC విల్ టేక్ కేర్ ఆల్ ద క్లయింట్స్. ADC విల్ టేక్ కేర్. ADC అనేది చూసుకుంటుంది అనమాట. సో రిక్వెస్ట్లు అనేవి ADCకి వెళ్తాయి. అప్పుడు ADC ఏం చేస్తుంది, మీకు లాగిన్ అప్రూవల్స్ ఇస్తుంది. సో లాగిన్ అవ్వగలరు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ADC అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే మనకి DCకి ADC అనేది ఒక ఇప్పుడు ఇదొక సిచ్యువేషన్. ఇంకొక సిచ్యువేషన్ చెప్తాను. DCకి ADC అనేది ఒక బ్యాకప్ లాంటిది. బ్యాకప్. DCకి ADC అనే అడిషనల్ డొమైన్ కంట్రోల్ అనేది బ్యాకప్ లాంటిది. ఇంకొక సిచ్యువేషన్, DCకి చాలా ఎక్కువ రిక్వెస్ట్లు వచ్చాయి, అంటే ఎక్కువ లోడ్ పడింది. ఓకే. సో DC యొక్క కాన్ఫిగరేషన్ కన్నా అంటే DC ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 1000 రిక్వెస్ట్లో లేకపోతే 2000 రిక్వెస్ట్లో హ్యాండిల్ చేయగలదు, బేస్డ్ ఆన్ ఇట్స్ హార్డ్వేర్ కాన్ఫిగరేషన్. హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ బట్టి ఓన్లీ మనకి 1000 రిక్వెస్ట్లనే హ్యాండిల్ చేయగలదు అనుకుందాం. ఓకే. సో బట్ 2000 రిక్వెస్ట్లు లేదా 1500 రిక్వెస్ట్లు వచ్చాయి DCకి. అప్పుడు DC అనేది హ్యాండిల్ చేయలేదు.
అప్పుడు డీసీ స్టేట్ ఏం అవుతుంది అంటే, ఒకటి స్లో అయిపోతుంది. స్లో అయిన తర్వాత గ్రాడ్యువల్గా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత రెస్పాండ్ అవ్వదు. కాదు. ఈ 3 స్టేజెస్ దాటుకున్న తర్వాత డీసీ అనేది ఆల్మోస్ట్ ఒక విధంగా మనకి డౌన్ అయినట్లే. అఫ్ కోర్స్ అది అప్లో చూపించినా మనకి డౌన్ అయినట్లే. రెస్పాండ్ అవ్వకపోతే దాని అర్థం ఏంటి? డౌన్ అయినట్లే కదా. సో డౌన్ అయిపోతుంది. ఈ సిచ్యువేషన్లో ఏడీసీ అనేది డీసీకి ఎలా హెల్ప్ అవుతుందంటే, ఇలాంటి సిచ్యువేషన్లో ఏడీసీ అనేది విల్ షేర్ ద లోడ్ ఆఫ్ డీసీ. డీసీ యొక్క లోడ్ని కొంత షేర్ చేసుకుంటుంది. డీసీ యొక్క లోడ్ని ఏడీసీ అనేది కొంత షేర్ చేసుకుంటుంది. సో ఇలా షేర్ చేసుకోవడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1000 రిక్వెస్ట్లు వరకు హ్యాండిల్ చేయగలదు. కానీ మనకి ఇక్కడ 1500 వచ్చాయి. 1500 రిక్వెస్ట్లు వచ్చాయి. ఫర్ సపోజ్ జస్ట్ ఎగ్జాంపుల్ 1500 రిక్వెస్ట్లు వస్తే ఏడీసీ ఏం చేస్తుందంటే విల్ షేర్ ఈక్వల్లీ 750 రిక్వెస్ట్లు ఇక్కడ ఉంటే మనకి 750 రిక్వెస్ట్లు అనేది ఏడీసీ హ్యాండిల్ చేస్తుంది. అంటే వచ్చిన లోడ్ని ఈక్వల్గా షేర్ చేసుకుంటుంది ఏడీసీ. సో దట్ లోడ్ని ఈక్వల్గా షేర్ చేసుకోవడం వల్ల డీసీ అనేది హ్యాంగ్ అవ్వడం, స్లో అవ్వడం, లేకపోతే డౌన్ అవ్వడం ఇలాంటి సిచ్యువేషన్స్ జరగవు. చూసారా, ఇక్కడ మనకి రిలయబిలిటీ కనిపిస్తుంది, అవైలబిలిటీ కనిపిస్తుంది. రిలయబిలిటీ is nothing but sharing the data, sharing the request between two domain controllers. ఓకే, ఒకటి బ్యాకప్ కనిపిస్తుంది. ఎప్పుడైనా డీసీ డౌన్ అయితే ఏడీసీ విల్ టేక్ కేర్ ద రిక్వెస్ట్. రెండోది ఏంటంటే ఈ డీసీకి ఎక్కువ లోడ్ వచ్చినప్పుడు షేర్ చేసుకుంటుంది. సో దాట్ మనకి 100% అవైలబిలిటీ అండ్ రిలయబిలిటీ వస్తుంది. అవునా, అవైలబిలిటీ అండ్ రిలయబిలిటీ. సో దీనివల్ల ఇప్పుడు మనకి నెట్వర్క్ అనేది డౌన్ కాదు. అవునా, అందుకే ఏడీసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏడీసీ ఎందుకు? బ్యాకప్ అంటే అవైలబిలిటీ అండ్ రిలయబిలిటీ. మీ క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడిగితే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఏడీసీ అంటే ఫర్ అవైలబిలిటీ అండ్ రిలయబిలిటీ అని చెప్పండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా అడిషనల్ డొమైన్ కంట్రోలర్ కెన్ హెల్ప్ ప్రొవైడ్ ఫాల్ట్ టాలరెన్స్, బ్యాలెన్స్ the load of existing domain controller and provide additional infrastructure support to sites. ఇదే నేను చెప్పిందే ఇప్పుడు ఇక్కడ ఉంది. The replication type between read and write domain controller is the multi-master replication. ఓకే, సో మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు డీసీ ఏడీసీ ఇప్పుడు ఇక్కడ యూజర్స్ ఏమైనా క్రియేట్ అయితే మరి ఆ యూజర్స్ ఇక్కడ కనిపిస్తాయంటే ఎస్, రిప్లికేషన్ అండి. ఈ రెండిట్ల మధ్యలో రీడ్ అండ్ రైట్ రిప్లికేషన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక యూజర్ని క్రియేట్ చేశాను అనుకోండి. ఓకే, యూజర్ సో ఫర్ ఎగ్జాంపుల్ కేజీఎఫ్ అనుకుందాం. కేజీఎఫ్ అనే ఒక యూజర్ని క్రియేట్ చేశాను నేను. కేజీఎఫ్ అనే యూజర్ని డొమైన్ కంట్రోలర్ క్రియేట్ చేయగానే ఆ యూజర్ అనేది ఆటోమేటిక్గా ఏడీసీలో రిప్లికేట్ అయిపోతుందని వెంటనే ఇక్కడ కేజీఎఫ్ అనే యూజర్ కనిపిస్తుంది మీకు, రిప్లికేట్ అయిపోతుంది. దాన్ని రిప్లికేషన్ అంటారు, రీడ్ రైట్ రిప్లికేషన్ అంటారు. అంటే మీరు ఇక్కడ డొమైన్ కంట్రోలర్లో ఏది క్రియేట్ చేసినా అడిషనల్ డొమైన్ కంట్రోలర్లో అది రిప్లికేట్ అయిపోతుంది. ఓకే, మీరు మిర్రర్లో మిమ్మల్ని మీరు చూసుకున్నారు, మిర్రర్లో ఉన్నది మీరే, బయట ఉన్నది మీరే. సో డీసీ ఏడీసీ కూడా అంతే, ఫిజికల్లీ దే ఆర్ డిఫరెంట్ బట్ టెక్నికల్లీ వన్. సో ఇక్కడ మీరు ఒక యూజర్ని క్రియేట్ చేస్తే ఆ యూజర్ ఆటోమేటిక్గా ఇక్కడ రిప్లికేట్ అవుతుంది. అంటే ఏంటి, ఎప్పటికప్పుడు డేటా అనేది రిప్లికేట్ అవుతుంది బిట్వీన్ డీసీ అండ్ ఏడీసీ, డొమైన్ కంట్రోలర్ అండ్ అడిషనల్ డొమైన్ కంట్రోలర్. సో అందుకే డొమైన్ కంట్రోలర్ ఎప్పుడైనా డౌన్ అయితే ఏడీసీ విల్ టేక్ కేర్ ద రెస్పాన్సిబిలిటీ. ఎలా తీసుకుంటుంది రెస్పాన్సిబిలిటీ అంటే ఏడీసీలో అప్ టు డేట్ ఉంటుంది, ఇందులో డేటా అనేది అప్ టు డేట్ ఉంటుంది. పాలసీస్ కానీ, ఆబ్జెక్ట్స్ కానీ, యాక్టివిటీ ఆబ్జెక్ట్స్ కానీ, పాలసీస్ కానీ, మీరు ఏదైనా అప్ టు డేట్ ఉంటుంది. అంటే ఇట్స్ ఎ సేమ్ రిప్లికా, ఇట్స్ ఏ రిప్లికా. ఏడీసీ అనేది రిప్లికా ఆఫ్ డీసీ. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు డొమైన్ ట్రీ.
డొమైన్ ట్రీ అంటే ఇవన్నీ లాజికల్. నేను ఇక్కడ చెప్పేటప్పుడే లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ యాక్టివ్ డైరెక్టరీ. సో ఏడీసీ అనేది ఫిజికల్ స్ట్రక్చర్. ఇట్స్ నాట్ ఏ లాజికల్ స్ట్రక్చర్, ఇట్ ఈస్ ఏ ఫిజికల్ స్ట్రక్చర్. మరి లాజికల్ స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే అవి ఫిజికల్ గా ఉండవు, లాజికల్ గానే ఉంటాయి. అవునా? అది లాజికల్ గానే ఉంటాయి. ఆ లాజికల్ స్ట్రక్చరే డొమైన్ ట్రీ అండ్ ఫారెస్ట్. డొమైన్ ట్రీ అండ్ ఫారెస్ట్. సో అవి ఫిజికల్ గా మనకు ఉండవు, లాజికల్ గానే ఉంటాయి. బట్ దే ఆర్ ఎగ్జిస్టింగ్. ఇప్పుడు మనకి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గాలి ఉంది. మనకి కనిపిస్తుందా? కనిపించట్లేదు. అంటే జనరల్ గా మనం మన పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే కనిపిస్తుందంటే అది ఫిజికల్ గా ఉన్నట్లు. ఇట్ ఈస్ టచబుల్ అంటే ఫిజికల్ గా ఉన్నట్లు. లాజికల్ గా మనకి కొన్ని ఉంటాయి, బట్ ఫిజికల్ గా అవి ఉండవు, బట్ లాజికల్ గా ఉంటాయి. గాలి అనేది ఒక విధంగా మనకి ఇట్స్ టచబుల్, బట్ వీ కెనాట్ సీ కదా. సో అలానే ఇక్కడ కూడా డొమైన్ ట్రీ, డొమైన్ ఫారెస్ట్ అనేది లాజికల్ గా ఉంటాయి, ఫిజికల్ గా ఉండవు. ఫిజికల్ డొమైన్ కూడా ఫిజికల్ గా ఉండదు, మీకు డొమైన్ కూడా లాజికలే. ఒక డొమైన్ కంట్రోలర్ ఫిజికల్ గా ఉంటుంది. ఓకే, సో ఈ డొమైన్ ట్రీ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ట్రీ ఈజ్ సెట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ డొమైన్స్ విత్ కాంటీజియస్ నేమ్ స్పేస్. ఒక ట్రీ అంటే ఏంటి? ఒకటి లేదా మోర్ డొమైన్స్ కలెక్షనే ట్రీ అంటాం. ఓకే, if more than one domain exists, you can combine the multiple domains into hierarchical tree structure. అసలు ట్రీ అంటే ఏంటి, డొమైన్ ట్రీ అంటే ఏంటి, నేను మీకు చెప్తున్నా, మీకు అర్థం అవట్లేదని నాకు అర్థమైంది. ఓకే, ఏంటని మీకు చెప్తాను. ఇప్పుడు ఇది టాటా కంపెనీ అండి. టాటా. ఓకే, టాటా ఫారెస్ట్ అంటాం దీన్ని మనం, ఫారెస్ట్. ఈ టాటా ఫారెస్ట్ లో మనకి టాటా గ్రూప్స్ చాలా డొమైన్స్ ఉన్నాయి. అవునా? చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇది తీసుకుందాం. ఇది టాటా ఎయిర్లైన్స్. ఇప్పుడు మనకి ఎయిర్ ఇండియా ఉంది కదా, ఎయిర్ ఇండియా ఉంది కదా. సో ఇది టాటా ఎయిర్లైన్స్. కరెక్ట్ రావట్లేదు, ఎయిర్లైన్స్. ఓకే, ఎయిర్లైన్స్. అండ్ టాటా రిటైల్ అని చాలా ఉన్నాయి మనకి. అవునా? టాటా హోటల్స్, టాటా మనకి మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్, టాటా టెక్నాలజీ. ఇలా మనకి టాటాలో చాలా టాటా జ్యువెలరీస్. ఓకే, ఇవి మనకి టాటా హోటల్స్. మనకి వీటిని జ్యువెలరీ, జ్యువెల్స్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లెట్స్ టీసీఎస్. ఓకే, టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్. ఇలా చాలా ఉన్నాయండి. టాటాలో మనం చాలా ట్రీస్ ఉన్నాయి, డొమైన్స్ ఉన్నాయి. టీసీఎస్ అనేది ఒక డొమైన్, జ్యువెలరీస్ అనే ఒక డొమైన్, హోటల్స్, ఎయిర్లైన్స్, టాటా మోటార్స్. ఓకే, టాటా మోటార్స్. ఇలా మీరు కొన్ని మనం చెప్పగలము, ఇందులో చాలా ఉన్నాయి. ఇన్ టాటా రిటైల్స్ అంటే క్లోత్స్ బిజినెస్ వాళ్ళకి. మోటార్స్, టాటా మోటార్స్. ఇలా మనకి వాళ్ళకి చాలా డొమైన్స్ ఉన్నాయి. ఓకే, వాళ్ళకి చాలా డొమైన్స్ ఉన్నాయి. సో వీటిని డొమైన్స్ అంటాం.
ఇదొక డొమైన్, ఇదొక డొమైన్, ఇదొక డొమైన్, ఇదొక డొమైన్, ఇవన్నీ డొమైన్స్. ఈ కలెక్షన్ ఆఫ్ డొమైన్స్ ని మనం ట్రీ అంటాం. వన్ ఆర్ మోర్ అంటే ఒకటి లేదా మోర్ డొమైన్స్ ని ట్రీ లేదా డొమైన్ అంటాం. ఇక్కడ ఏం చెప్తుంది? ట్రీ ఈజ్ సెట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ డొమైన్స్. ఒకటి లేదా మోర్ డొమైన్స్ ని మనం ట్రీ అని అంటాం విత్ కాంటీజియస్ నేమ్ స్పేస్. కాంటీజియస్ నేమ్ స్పేస్ అనేది నేను మీకు చెప్తాను ఏంటనేది. ఓకే, ఇఫ్ మోర్ దాన్ వన్ డొమైన్ ఎగ్జిస్ట్, ఒకటి కన్నా ఎక్కువ డొమైన్స్ ఎగ్జిస్ట్ అయితే, ఓకే, ఇఫ్ యూ కెన్ కంబైన్ మల్టిపుల్ డొమైన్స్ ఇంటూ హైరార్కికల్ స్ట్రక్చర్, మనం మల్టిపుల్ డొమైన్ ఒక హైరార్కికల్ స్ట్రక్చర్ లో కంబైన్ చేయొచ్చు. ఇప్పుడు టాటా మోటార్స్ ఉంది, ఇండియా టాటా మోటార్స్, యుఎస్ లో టాటా మోటార్స్ ఉందనుకుందాం. అదొక డొమైన్, ఇదొక డొమైన్, బట్ ఒకటే డొమైన్. మోటార్స్ అనేది ఒకటే డొమైన్, ఆ డొమైన్ లో డిఫరెంట్ డొమైన్స్ ఉన్నాయి. సో వాటిని అన్నిటిని మనం ఒక ట్రీ కింద భావించవచ్చు. టీసీఎస్ యుఎస్ లో ఉంది, కెనడాలో ఉంది, అండ్ సింగపూర్, మలేషియాలో చాలా కంట్రీస్ లో ఉంది. టీసీఎస్ అనేది ఒక డొమైన్. ఈ కలెక్షన్ ఆఫ్ డొమైన్ ని టీసీఎస్ అనేది ఒక ట్రీగా కూడా మనం చెప్పుకోవచ్చు. ట్రీ. ఓకే, the first domain created is the root domain of the first tree. మనం ఏదైతే ఫస్ట్ డొమైన్ క్రియేట్ అవుతుందో దాన్ని మనం రూట్ డొమైన్ అంటాం. అంటే ఏంటి? ఫస్ట్ ఇనీషియల్ గా ఇప్పుడు టాటా మోటార్స్ ఇండియాలో స్టార్ట్ అయింది, దాన్ని మనం రూట్ డొమైన్, రూట్ ట్రీ అంటాం. సో దాని తర్వాత వేరే కంట్రీస్ లో ఎక్స్పాండ్ అయితే వాటిని మనం రూట్ ట్రీ డొమైన్, రూట్ ట్రీ అనం. ఫస్ట్ ఎక్కడైతే మనం స్టార్ట్ అయిందో దాన్ని మనం రూట్ డొమైన్, రూట్ ట్రీ అంటాం. మీకు సింపుల్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఒక ప్లేస్ లో స్టార్ట్ అయిందండి. ఒక కంపెనీ ఒక ప్లేస్ లో స్టార్ట్ అయ్యి ఎక్స్పాండ్ అవుతుంది. అవన్నీ బ్రాంచ్ ఆఫీస్లు అవుతాయి. ఎక్కడైతే స్టార్ట్ అయిందో అది మెయిన్ ఆఫీస్ అవుతుంది. దాన్ని కార్పొరేట్ ఆఫీస్ అంటాం. ఓకే, మెయిన్ బ్రాంచ్ అంటాం. ఇవన్నీ బ్రాంచ్లు ఉంటాయి. ఇప్పుడు బ్యాంకింగ్ లో సింపుల్ గా మీకు బ్యాంకింగ్ సెక్టర్ తీసుకుందాం. హెచ్డిఎఫ్సి అనేది ముంబైలో మెయిన్ బ్రాంచ్ స్టార్ట్ అయింది, దాని తర్వాత అక్రాస్ ఇండియా స్ప్రెడ్ అయింది. సో ఇలానే మనకి దాన్నే మనం రూట్, ఇక్కడ ఏమంటాం? ద ఫస్ట్ డొమైన్ క్రియేటెడ్ ఈస్ ద రూట్ డొమైన్ ఆఫ్ ద ఫస్ట్ ట్రీ. ఫస్ట్ ట్రీనే రూట్ డొమైన్ అంటాం. ఓకే, అదర్ డొమైన్స్ ఇన్ ద సేమ్ డొమైన్ ట్రీస్ ఆర్ చైల్డ్ డొమైన్స్ అంటాం. వాటిని మనం చైల్డ్ డొమైన్స్ అంటాం. సబ్ బ్రాంచెస్ అంటాం కదా, మనం బ్యాంకులకి అయితే బ్రాంచెస్ అంటాం. సో అలా అనమాట. ఏ డొమైన్ immediately above another domain in the same domain tree, it is a parent. ఇప్పుడు అన్ని బ్రాంచ్ ఆఫీస్లు మెయిన్ బ్రాంచ్కి ఎలాగైతే కనెక్ట్ అవుతాయో, సో ఇక్కడ కూడా మనకి ఏ డొమైన్ ఇమీడియట్లీ ద అబౌవ్ డొమైన్ ఈజ్ ద సేమ్ డొమైన్ ట్రీ, ఇట్ ఈస్ ఎ పేరెంట్ డొమైన్. రూట్ డొమైన్ కి, ఆ రూట్ ట్రీకి మిగతా డొమైన్స్ అన్ని చైల్డ్ అవుతాయి. ఏదైతే రూట్ డొమైనే పేరెంట్ డొమైన్ ట్రీ అవుతుంది అనమాట. ఓకే, అది ఇలా పెట్టండి, మీకు ప్రాక్టికల్ ల్యాబ్ చేసేటప్పుడు ఇంకా బాగా అర్థం అవుతుంది మీకు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు డొమైన్ ఫారెస్ట్. డొమైన్ ఫారెస్ట్ అంటే ఏంటి? ఇది ఫారెస్ట్ అండి. ఇక్కడ మీకు క్లియర్, మల్టిపుల్ డొమైన్ ట్రీస్ విత్ ఇన్ ఎ సింగిల్ ఫారెస్ట్ డు నాట్ ఫార్మ్ కాంటీజియస్ నేమ్ స్పేస్. కాంటీజియస్ నేమ్ స్పేస్ అంటే ఏంటంటే సేమ్ నేమ్ అండి. డు నాట్ ఫార్మ్ కాంటీజియస్ నేమ్ స్పేస్ అంటే ఇక్కడ ఏమంటున్నారు? మల్టిపుల్ డొమైన్ ట్రీస్ విత్ ఇన్ ఎ సింగిల్ ఫారెస్ట్. ఇప్పుడు టాటా అనేది ఒక సింగిల్ ఫారెస్ట్. ఈ సింగిల్ ఫారెస్ట్ లో మల్టిపుల్ డొమైన్ ట్రీస్, టాటా మోటార్స్, టీసీఎస్, జ్యువెల్స్, హోటల్స్, ఎయిర్లైన్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ అవి డిఫరెంట్ నేమ్స్ తో ఉన్నాయి. టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్, దీని డొమైన్ నేమ్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్. ఇది జ్యువెల్, హోటల్. ఓకే, సో ఇలా డిఫరెంట్ నేమ్స్ తో ఉంటాయి. ఎయిర్లైన్స్ వచ్చేసి ఎయిర్ ఇండియా అని ఉంది, అది టాటా గ్రూప్ కంపెనీ. హోటల్స్ కూడా ఐ థింక్ డిఫరెంట్ నేమ్ ఉందండి, అది నాకు గుర్తు రావట్లేదు. డిఫరెంట్ టాటా హోటల్స్ అని ఉండవు, డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే టాటా హోటల్స్ తాజ్, తాజ్ బ్రాండ్,
యా, తాజ్ అని ఉంటుంది. ఓకే, టాటా అని ఉండదు, తాజ్ అని ఉంటుంది. సో జ్యువెల్స్, టాటా జ్యువెల్స్ ఉన్నాయనుకోండి, టాటా జ్యువెలరీ, వాటికి డిఫరెంట్ నేమ్ ఉంటుందండి, నాకు గుర్తులేదు. తాజ్ జ్యువెలరీస్ అని ఉంటుంది, జోస్ అలుకా సంథింగ్ ఏదో నేమ్ ఉంటుందండి, గుర్తు రావట్లేదు. సో ఇలా డిఫరెంట్ బ్రాండింగ్ నేమ్స్ ఉంటాయి, డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. క్లోత్స్ లో కూడా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. టాటా అనేది రిఫ్లెక్ట్ అవ్వదు, బట్ దే ఆర్ అండర్ టాటా ఫారెస్ట్, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అవన్నీ ఉన్నాయి. సో అందుకని ఇక్కడ ఏమంటుందంటే, ఇక్కడ మల్టిపుల్ డొమైన్ ట్రీస్ విత్ సింగిల్ ఫారెస్ట్, మల్టిపుల్ డొమైన్ ట్రీస్ విత్ ఇన్ ద సింగిల్ ఫారెస్ట్ లో ఉంటాయి, బట్ డు నాట్ ఫార్మ్ ఎ కాంటీజియస్ నేమ్ స్పేస్, అంటే అదే నేమ్ స్పేస్ తో ఉండవు, అదే నేమ్ తో ఉండవు అని చెప్తుంది. అది కాంటీజియస్ నేమ్ స్పేస్ అంటే అది. ఆల్ త్రూ ట్రీస్ ఇన్ అ ఫారెస్ట్ డు నాట్ షేర్ నేమ్ స్పేస్ ని షేర్ చేసుకోవు. ఇది టాటా ఫారెస్ట్. టాటా హోటల్స్ లేవు, తాజ్ అని ఉంటది. టాటా ఎయిర్లైన్స్ ఉన్నావు, ఎయిర్ ఇండియా అని ఉంటుంది. సో అలా ఏంటంటే మీకు నేమ్ అనేది సేమ్ నేమ్ గా ఉండదు, నేమ్ షేర్ చేసుకోదు. ఎ ఫారెస్ట్ విల్ హ్యావ్ ఎ సింగిల్ రూట్ డొమైన్ కాల్డ్ ఫారెస్ట్ రూట్ డొమైన్. సో ఎప్పుడు ఈ ఫారెస్ట్ లో ఒక రూట్ డొమైన్ ఉంటుంది, అంటే ఏంటి, ఫస్ట్ క్రియేట్ అయిన రూట్ డొమైన్ మనం రూట్ డొమైన్ అంటాం. ఓకే, ఫారెస్ట్ రూట్ డొమైన్ ఇన్ ద ఫస్ట్ డొమైన్ క్రియేటెడ్ ఇన్ ద ఫారెస్ట్ లో ఫస్ట్ క్రియేట్ అయిన డొమైనే మనం ఫారెస్ట్ రూట్ డొమైన్ అంటాం. ఓకే, దీస్ టూ ఫారెస్ట్ వైడ్ ప్రీడిఫైన్డ్ గ్రూప్స్ రిసైడ్స్ ఇన్ ద ఫారెస్ట్ రూట్ డొమైన్. ఎంటర్ప్రైజ్ అడ్మిన్స్, స్కీమా అడ్మిన్స్, ఈ ఇద్దరు అడ్మిన్సే ఫారెస్ట్ వైడ్ ఉంటారు. ఈ అడ్మిన్స్ ఎక్కడ ఉంటారో నేను మీకు చూపిస్తాను. యాక్టివ్ డైరెక్టరీ లో మీరు చూడండి, కనిపిస్తారు మీరు. ఓకే, ఇది ఫారెస్ట్ అంటే ఏంటి, ట్రీ అంటే ఏంటి, డొమైన్ అంటే. డొమైన్ ఏంటంటే వన్ ఆర్ మోర్ డొమైన్స్ ని ట్రీ అంటాం, వన్ ఆర్ మోర్ ఫారెస్ట్ అంటే ట్రీస్ ని, మోర్ దెన్ వన్ ట్రీస్ ని మనం ఫారెస్ట్ అంటాం. వన్ ఆర్ మోర్ ట్రీస్ ని ఫారెస్ట్ అంటాం, వన్ ఆర్ మోర్ డొమైన్స్ ని ట్రీ అంటాం, డొమైన్ ని మనం డొమైన్ కంట్రోలర్ ని డొమైన్ అంటాం. డొమైన్, ట్రీ, ఫారెస్ట్, దీస్ ఆర్ ద లాజికల్ స్ట్రక్చర్స్. ఫిజికల్ గా అవి మనకి ఉండవు, లాజికల్ గానే ఉంటాయి, ఎస్, వినిపిస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు కనిపించవు, వినిపిస్తాయి. అలానే ఇవి కూడా ఫారెస్ట్, ట్రీ, డొమైన్ వినిపిస్తాయి, కనిపించవు, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, సో ఎందుకు ఇవి ఉండాలి అంటే, మనకి ఈ స్ట్రక్చర్ ఫామ్ అవ్వాలంటే ఈ స్ట్రక్చర్ లో అవి దే ఆర్ పార్ట్. ఇప్పుడు రిసోర్సు, టీమ్ లీడరు, మేనేజరు, ఇవన్నీ కనిపిస్తారంటే మనుషులు కనిపిస్తారు. లాజికల్ గా వాళ్ళ డిజిగ్నేషన్స్ ఉంటాయి. ఎందుకు ఉండాలి, సిస్టమ్ ని నడవాలంటే, సిస్టమ్ రన్ అవ్వాలంటే ఇవన్నీ ఉండాలి. పిఎం, ప్రైమ్ మినిస్టర్, ఆ పేరు లాజికల్ గా వినిపిస్తుంది తప్ప ఫిజికల్ గా ఎక్కడైనా ఉంటుందా, ఉండదు కదా. పర్సన్ ఉంటారు, ఎందుకు, సిస్టమ్ రన్ చేయడానికి. అలాగే ఒక టీంలో మేనేజరు, లీడు, రిసోర్స్లు ఉంటారు, సీనియర్ రిసోర్స్లు, జూనియర్ రిసోర్స్లు, టెస్టర్స్, డెవలపర్స్. సో వాళ్ళ పనిని బట్టి లాజికల్ గా నేమింగ్ ఉంటుంది. ఆ లాజికల్ నేమింగ్ అనేది ఇట్ డ్రైవ్స్ ద సిస్టమ్, ఇట్ డ్రైవ్స్ ద టీమ్, ఇట్ డ్రైవ్స్ ద ప్రాజెక్ట్, అలా అన్నమాట. ఓకే, సో ఇది థియరీ అండి. కమింగ్ టు ల్యాబ్, మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి, మనం ల్యాబ్లోకి ఇప్పుడు వెళ్ళబోతుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఎడిషనల్ డొమైన్ కంట్రోలర్ని ఎలా క్రియేట్ చేయబోతున్నాం. మనం ఎడిషనల్ డొమైన్ కంట్రోలర్ని, చైల్డ్ డొమైన్ని, ఇక్కడ ట్రీ డొమైన్ని కాన్ఫిగర్ చేయబోతున్నాం. ఓకే, సో దీనికి రెండు సిస్టమ్స్ కావాలి, చైల్డ్ డొమైన్కి ఒకటి అండ్ కొత్త డొమైన్కి ఒకటి. ఓకే, ఇవి డొమైన్, చైల్డ్ డొమైన్ అంటే ఇంకా కొత్తగా ఏం లేదండి, డొమైన్ కంట్రోలర్, ఇది కూడా ఒక డొమైన్ కంట్రోలర్, ఇది కూడా ఒక డొమైన్ కంట్రోలర్. సో ఆ డొమైన్ కంట్రోలరు ఇక్కడ చైల్డ్ డొమైన్ అవుతుంది, ఆ డొమైన్ కంట్రోలరు ఇక్కడ న్యూ డొమైన్ అవుతుంది. సో మనం రెండు మిషన్స్ క్రియేట్ చేయాలి. సో ఆల్రెడీగా ఒక మిషన్ ఉంది,
దీంట్లో ఏడిసి ఈ మెమ్ సర్వర్లో ఏడిసిని ఇన్స్టాల్ చేద్దాం. ఇంకా మనకి 2 సిస్టమ్స్ కావాలి. సో మనం ల్యాబ్ చేసే ముందు ఒక 2 సిస్టమ్స్ని క్రియేట్ చేద్దాం, వర్చువల్ మిషన్స్ని క్రియేట్ చేద్దాం. ఓకే, క్లిక్ నెక్స్ట్, క్లిక్ నెక్స్ట్, క్లిక్ నెక్స్ట్. ఇక్కడ నేను ముందుగానే సిడిసి అంటాను, అంటే చైల్డ్ డొమైన్ కంట్రోలర్. ముందుగానే జస్ట్ నేను వేస్తాను. మనం ఒక్క నిమిషం ఇదే పాత్లో క్రియేట్ చేద్దాం. సో 40 GB ఇస్తున్నాను స్పేస్. ఓకే, ఎడిట్ వర్చువల్ మిషన్ సెట్టింగ్స్. నేను ఇవన్నీ రెడీ చేసి ఉంచొచ్చు, ఉంచితే మీకు కొద్దిగా చూసే అంటే అవకాశం ఉండదని నేను రెడీ చేయలేదండి మిషన్స్. ఓకే, సో 4 GB ర్యామ్, 4 ప్రాసెసర్. మళ్ళీ ఎడిట్ అనండి, ఎడిట్ అని ఇక్కడ మనకి సిడి డివిడి ఐఎస్ఓ ఇమేజ్ని పాయింట్ చేయండి. విన్ ఓఎస్లోకి వెళ్ళి ఇమేజ్. ఓకే, ఇప్పుడు పవర్ ఆన్ చేయండి. పవర్ ఆన్ చేస్తే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇంకో మిషన్ కూడా మనం క్రియేట్ చేద్దాం, న్యూ మిషన్. ఇది ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది, ఈలోపు మనం ఇంకో మిషన్ క్రియేట్ చేద్దాం. క్లిక్ నెక్స్ట్. ఇది నేను డీలో పెడతా, డీలో విఎంలో. సో ఇది ఏంటంటే న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ నేను న్యూ డొమైన్ అనే ఒక ఫోల్డర్, ఈ ఫోల్డర్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ట్రీ ఓకే, న్యూ డొమైన్ ట్రీ అనేద్దాం. న్యూ డొమైన్ ట్రీ. క్లిక్ నెక్స్ట్. 40 GB హార్డ్ డిస్క్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. ఫినిష్. ఓకే, ఎడిట్ అన్నాం. ఇక్కడ మనం 4 GB ర్యామ్ని కాన్ఫిగర్ చేస్తున్నాము అండ్ 2 ప్రాసెసర్ని ఇస్తున్నాం. అండ్ ఇక్కడ ఐఎస్ఓ ఇమేజ్ని మనం పాయింట్ చేస్తున్నాం. పాయింట్ చేసిన తర్వాత పవర్ ఆన్ చేస్తే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయ్యేలోపు మనం దీని పని. సో ఇక్కడ మనం ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాం. క్లిక్ నెక్స్ట్. ఇన్స్టాల్. ఇది ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మనం న్యూ డొమైన్ ట్రీ ఇక్కడికి వద్దాం. సో ఇక్కడ గ్రాఫిక్, మనకు కావాల్సింది గ్రాఫిక్ GUI. ఓకే, క్లిక్ నెక్స్ట్. జస్ట్ ఇది ఓఎస్ ఇన్స్టాలేషన్. మనం అడ్వాన్స్డ్లోకి వెళ్తున్నాం. అప్లై, ఒకటే పార్టీషన్ చేస్తున్నాను, ఫార్మేట్ చేస్తున్నాను. క్లిక్ నెక్స్ట్. ఇది ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది. ఇక్కడికి వద్దాం. ఈ న్యూ డొమైన్ ట్రీ వచ్చి ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాం. క్లిక్ నెక్స్ట్ అన్నాం, ఇన్స్టాల్ అన్నాం. ఇది ఇన్స్టాలేషన్ అవుతుంటుంది. ఈ 2 సిస్టమ్స్ ఇన్స్టాల్ అయ్యే లోపు మనం అడిషనల్ డొమైన్ కంట్రోలర్ని కాన్ఫిగర్ చేద్దాం. ఓకే, సో ఇది స్టార్ట్ అవుతుంది. సో GUI నేను సెలెక్ట్ చేసుకున్నాను. క్లిక్ నెక్స్ట్. లైసెన్స్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేశాను. అడ్వాన్స్డ్లోకి వెళ్ళాను. 40 GBని ఒకటే పార్టీషన్ చేయబోతున్నా. ఒకటే పార్టీషన్ని చేశాను, ఫార్మేట్ చేస్తున్నాను. ఫార్మేట్ చేసిన తర్వాత క్లిక్ నెక్స్ట్ అంటున్నాను. సో ఈ 2 ఇన్స్టాలేషన్ అవనివ్వండి. ఈలోపు మనం ఏం చేద్దాం అంటే అడిషనల్ డొమైన్ కంట్రోలర్ని కాన్ఫిగర్ చేద్దాం. సో అడిషనల్ డొమైన్ కంట్రోలర్కి
మనం ఆల్రెడీ ఒక వర్చువల్ మిషన్ ఉంది, దాంట్లో విండోస్ సర్వర్ 2012 ఇన్స్టలేషన్ అయ్యి ఉంది. ఓకే, సో నేను ఇది అడ్మినిస్ట్రేటర్తో లాగిన్ అవుతాను. ఓకే, అడ్మినిస్ట్రేటర్తో లాగిన్ అవుతాను. సో ఫస్ట్ నేను అడిషనల్ డొమైన్ కంట్రోలర్ని కాన్ఫిగర్ చేసే ముందు ఐపీ అడ్రస్ని మనం చూసుకోవాలండి. ఐపీ అడ్రస్ని మనం కాన్ఫిగర్ చేయాలి. నేను ఇది చేసే ముందు ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను సో దట్ మీకు కొద్దిగా అర్థం అవుతుంది. ట్రీ ఓకే, ట్రీ ఎలా ఉంటుందంటే ms.com అనే ఒక పేరెంట్ డొమైన్ ఉంటుంది. దానికి ms.com అనేది పేరెంట్ డొమైన్, దానికి చైల్డ్ డొమైన్ mcitp.ms.com అని ఉంటుంది. గ్రాండ్ చైల్డ్ mcts.mcitp.ms.com అంటే షేర్స్ కామన్ కాంటీజియస్ నేమ్. ఎంఎస్ అనేది చూసారా, ఇంటి పేర్లా అలా వస్తూ ఉంటుంది. ఓకే, అండ్ ట్రీ అయింది. నెక్స్ట్ ఫారెస్ట్ కొద్దాం. ఫారెస్ట్ ఎలా ఉంటుంది, ఇప్పుడు అది ఫారెస్ట్ ట్రస్ట్ లైన్ని, ఇది ఫారెస్ట్ లాగాన్ ప్రాసెస్. మనకి డొమైన్ చూడండి ms.com, ఇక్కడ ms.com mctpi mcitp.ms.com ఇది ఫారెస్ట్ ట్రీ రూట్. సో వీటిని మనం ఒక ఫారెస్ట్ అంటాం. ఫారెస్ట్ లో ms.com అని ఒక ట్రీ ఉంటుంది, soft.com అని ఒక ట్రీ ఉంటుంది, ఇలా డిఫరెంట్ నేమ్స్ తో ఫారెస్ట్ లో ఉంటాయి. నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, టాటా ఎయిర్లైన్స్, హోటల్స్, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, బట్ అన్ని ట్రీస్ అండర్ వన్ సింగిల్ ఫారెస్ట్. అలానే ఇక్కడ ఇది కూడా ఉంది. ఓకే, ఇంకేమైనా మీకు ఓకే అంతేనే. సో ఇప్పుడు మనం అడిషనల్ డొమైన్ కంట్రోలర్ని కాన్ఫిగర్ చేద్దాం. సో అడిషనల్ డొమైన్ కంట్రోలర్ని కాన్ఫిగర్ చేయాలంటే నేను ఇక్కడ మీకు ఏం చెప్పాను, అడిషనల్ డొమైన్ కంట్రోలర్ ఎందుకో మీకు చెప్పాను, పర్పస్ ఏంటో చెప్పాను. సో ఇప్పుడు అడిషనల్ డొమైన్ కంట్రోలర్ కాన్ఫిగర్ చేయాలంటే మనం ఐపీ అడ్రస్ని చెక్ చేయాలన్నమాట, ఐపీ అడ్రస్ని కాన్ఫిగర్ చేయాలి. ఓకే, సో లోకల్ సర్వర్లో కండి, సర్వర్ మేనేజర్లో లోకల్ సర్వర్కి వస్తే లోడ్ అవుతుంది, ఎందుకంటే కొద్దిగా స్లో ఉంటుంది, సైమల్టేనియస్గా మనకి ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది కాబట్టి స్లో ఉంటుంది. ఓకే, సో క్లిక్ చేయండి ఇక్కడ, ఇది కూడా లాగిన్ చేయండి. ఇది డొమైన్ కంట్రోలర్ మనకి. ఓకే, సో రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళి IPv4 మన TCP IPv4 ప్రాపర్టీస్, ఇక్కడ మనం ఐపీ అడ్రస్ అని కాన్ఫిగర్ చేయాలి. సో ఈ సర్వర్ డొమైన్ కంట్రోలర్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటండి, 223.223.t2. సో ఇది తీసేయాలి, తీసి ఈ సిస్టమ్ యొక్క ఐపీనే ఇవ్వాలి. ఇచ్చి ఆల్టర్నేటివ్ డొమైన్ వచ్చేసి మనం 192.168.223.2 ఇవ్వాలి. సో ఇది ఆల్టర్నేటివ్ డొమైన్. ఆల్టర్నేటివ్ డొమైన్ ఏంది వస్తుంది, ఇది వస్తుంది. సో ఇది కూడా ఒక డొమైన్ కంట్రోల్ అవ్వబోతుంది కాబట్టి డిఎన్ఎస్ ఇదే సర్వర్ ఐపీ ఇవ్వాలి.
ఇక్కడే ఈ సిస్టమ్ కూడా డొమైన్ కంట్రోలర్ రావబోతుంది కాబట్టి నేను ఐపీ అడ్రస్ ఇదే సిస్టమ్ ఐపీ అడ్రస్ ఇక్కడ డిఎన్ఎస్ లో ఇచ్చాను. ఆల్టర్నేటివ్ డిఎన్ఎస్ ఈ డొమైన్ కంట్రోలర్ యొక్క ఐపీ ఇచ్చాను. ఓకే ఫైన్. ఓకే ఓకే నౌ వీఆర్ సెట్ అండి. సో నేను ఇది డొమైన్ కంట్రోల్ అవ్వకముందు ఈ సర్వర్ యొక్క టైప్ ఏంటో తెలుసుకుందాం. అంటే ఈ సర్వర్ యొక్క రోల్ ఏంటో తెలుసుకుందాం. ఓకే సర్వర్ యొక్క రోల్ మెంబర్ సర్వర్, దీన్ని సర్వర్ అంటారు. ఓకే రోలు సర్వర్. ఇప్పుడు ఇది డొమైన్ కంట్రోలర్ అయిన తర్వాత ఈ సిస్టమ్ యొక్క రోల్ ఏం ఏం చేంజ్ అవుతుందో ఎలా అంటే రోల్ చూద్దాం. అప్పుడు కూడా రోల్ చూద్దాం. ఓకే బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇది ఒక మెంబర్ సర్వర్. ఇప్పుడు నేను ఇది డొమైన్ కంట్రోలర్ గా కాన్ఫిగర్ చేసిన తర్వాత ఈ సర్వర్ యొక్క రోల్ ఎలా మారుతుందో మనం చూద్దాం. గుర్తుపెట్టుకోండి ఇది సర్వర్. ఓకే నౌ ఇప్పుడు మనం ఒక సిస్టమ్ని డొమైన్ కంట్రోలర్ గా మనం ఎలా మారుస్తున్నాం, ఎలా కాన్ఫిగర్ చేస్తున్నాం. ఓకే నౌ సో డాష్బోర్డ్లోకి రండి. డాష్బోర్డ్లోకి వచ్చి యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ క్లిక్ చేయండి. యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్, క్లిక్ నెక్స్ట్. రోల్ బేస్డ్ ఆర్ ఫీచర్ బేస్డ్ ఇన్స్టాలేషన్, క్లిక్ నెక్స్ట్. సెలెక్ట్ ద సర్వర్ ఫ్రమ్ ద సర్వర్ పూల్. ఈ సర్వర్ని నేను అడిషనల్ డొమైన్ కంట్రోలర్గా చేస్తున్నాను. క్లిక్ నెక్స్ట్. ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్, యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి క్లిక్ నెక్స్ట్. ఇక్కడ గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ ఆల్రెడీగా చెక్ చేసే ఉంది. సో వీఆర్ గుడ్. క్లిక్ నెక్స్ట్. సో రీస్టార్ట్ ఇఫ్ రిక్వైర్డ్. రీస్టార్ట్ అవ్వమంటున్నాం అవసరమైతే. క్లిక్ నెక్స్ట్. క్లిక్ ఇన్స్టాల్. సారీ, మనం యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్ని ఎనేబుల్ చేస్తున్నాం. వీఆర్ జస్ట్ ఎనేబులింగ్ యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్, నాట్ ఇన్స్టాలింగ్ అండ్ నాట్ కాన్ఫిగరింగ్. ఇప్పుడు మనం ఎనేబుల్ అయిన తర్వాత ఇన్స్టాలేషన్ కాన్ఫిగరేషన్ మనం చేస్తాం. ఒక విధంగా ఇది ఎనేబుల్ అవుతున్నట్లు, ఒక విధంగా ఇన్స్టాల్ అవుతున్నట్లు కాదు. ఓకే కొద్దిగా స్లో ఉంటుంది ఎందుకంటే మనం ఇక్కడ ఓకే బ్యాక్ ఇక్కడ మనం పాస్వర్డ్ సెట్ చేద్దాం. ఓకే అండ్ ఇక్కడ కూడా ఇన్స్టాలేషన్ అయిపోయింది. అడ్మినిస్ట్రేటర్కి పాస్వర్డ్ సెట్ చేసాం. ఓకే లాగిన్ అవుతుంది. ఓకే మనం వీటిని ఇలా ఉంచుతాం. ఓకే వీటిని తర్వాత మనం కొద్దిగా టైం తీసుకుంటుంది. ఎనీ క్వశ్చన్స్ అండి? సారీ. ఎస్ చెప్పండి. ఏంటండి? ఇది ల్యాప్టాప్ కాదండి, డెస్క్టాప్. కాన్ఫిగరేషన్ కొద్దిగా హై అండి. ఒక్క నిమిషం. ఇది 32 GB అండి. ఇన్ఫర్మేషన్ 32 GB ర్యామ్ అండి. ఇది డెస్క్టాప్ నాట్ ల్యాప్టాప్ అండి. మీకు నేను డెస్క్టాప్ లో చెప్తున్నాను. ల్యాప్టాప్ లో అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే నాకు లినక్స్ బ్యాచెస్ ఒక 2 లినక్స్ బ్యాచెస్ ఉన్నాయి. ఇప్పుడు మీది విండోస్ బ్యాచ్ ఒకటి, అండ్ ఇంకా ఇప్పుడు నేను అజూర్ అంటే మనం క్లౌడ్ లో కానీ AWS. సో ఇవన్నీ నాకు రన్ అవ్వాలంటే హై ఎండ్ ఉండాలి. సో అందుకని నేను ఓకే ఇన్స్టాల్ అయిపోయింది. చూసారా మీకు యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్ ఒక విధంగా ఎనేబుల్ అయినాయి, బట్ ఇక్కడ ఇన్స్టాలేషన్ అని చూపిస్తుంది. సో స్టిల్ మీరు ఇన్స్టాల్ అయినా ఇక్కడ సర్వరే, ఎందుకంటే యాక్టివ్ డైరెక్టరీ సర్వీస్ జస్ట్ ఎనేబుల్ అయిన సిస్టంలో. సో దాన్ని మనం కాన్ఫిగర్ చేసి ఇన్స్టాల్ చేయాలి. ఓకే ఇక్కడ మీకు ఫ్లాగ్ సింబల్ ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే
కొద్దిగా స్లో అయింది. ఓకే, ఇప్పుడు పోస్ట్ డిప్లాయ్మెంట్ కాన్ఫిగరేషన్ ప్రమోట్ ది సర్వర్ టు ఎ డొమైన్ కంట్రోలర్ అని వచ్చింది చూసారా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇది ఇలా వస్తుందండి. ఇప్పుడు యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ కాన్ఫిగరేషన్ విజార్డ్. సో ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఆలోచించాలి. ఇక్కడ మనం ఈ సిస్టమ్ని ఎడిషనల్ డొమైన్ కంట్రోలర్ చేస్తున్నాం. ఈ సిస్టమ్ని ఎడిషనల్ డొమైన్ కంట్రోలర్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ స్టెప్ దగ్గరే మన కంప్యూటర్ని మనం ఏం చేయాలంటే మన కంప్యూటర్ని డొమైన్ కంట్రోలర్ చేయాలనుకుంటున్నామా, అంటే ఎడిషనల్ డొమైన్ కంట్రోలర్ చేయాలనుకుంటున్నామా, లేదా చైల్డ్ డొమైన్ చేయాలనుకుంటున్నామా, లేదా కొత్త డొమైన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నామా అనేది ఇక్కడ డిసైడ్ అవుతుందండి. సో నేను ఇక్కడ ఏమంటున్నానంటే యాడ్ ఎ డొమైన్ కంట్రోలర్ టు ఎన్ ఎగ్జిస్టింగ్ డొమైన్కి ఇంకొక డొమైన్ కంట్రోలర్ని యాడ్ చేయమంటున్నాం. ఎగ్జిస్టింగ్ డొమైన్ ఏదండి, arn.com. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎగ్జిస్టింగ్ డొమైన్ ఏది, arn.com. సో ఈ ఎగ్జిస్టింగ్ డొమైన్కి నేను ఇంకొక డొమైన్ కంట్రోలర్ని యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీగా ఇది ఒక డొమైన్ కంట్రోలర్, విండీసీ అనేది ఒక డొమైన్ కంట్రోలర్. సో ఈ విండీసీకి నేను ఇంకొక డొమైన్ కంట్రోలర్ అంటే ఏంటి, విండీసీ లాంటి డొమైన్ కంట్రోలర్నే నేను arn.com అనే డొమైన్కి యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ డొమైన్ అనేది లాజికల్ అండి. ఇప్పుడు లాజికల్ ఎందుకు ఉపయోగపడింది మీకు అర్థమైందా? అంటే ఒక లాజికల్ నేమ్ అనేది 2 ఫిజికల్ డొమైన్ కంట్రోలర్ని హ్యాండిల్ చేస్తుంది. ఒక లాజికల్ నేమ్. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యాడ్ ఎ డొమైన్ కంట్రోలర్ టు ఎన్ ఎగ్జిస్టింగ్ డొమైన్కి ఈ డొమైన్ కంట్రోలర్ని యాడ్ చేయండి, దీన్ని ఒక డొమైన్ కంట్రోలర్గా చేయండి అని మనం చెప్తున్నాం సిస్టమ్కి. ఓకే. సో ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడికి రావాలి. సప్లై ద క్రెడెన్షియల్స్ టు పర్ఫార్మ్ దిస్ ఆపరేషన్. arn/administrator అనేది కరెంట్ యూజర్. ఈ యూజర్నే మనం వాడుతున్నాం. ఈ యూజర్నే వాడి మనం దీన్ని డొమైన్ కంట్రోలర్గా చేస్తున్నాం. ఓకే. క్లిక్ నెక్స్ట్ అండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు ఈ సిస్టమ్ అనేది ఎడిషనల్ డొమైన్ కంట్రోలర్గా అవ్వబోతుంది. ఎందుకంటే arn.com అనే ఒక ఎగ్జిస్టింగ్ డొమైన్కి నేను ఇంకొక కంప్యూటర్ని యాజ్ ఎ డొమైన్ కంట్రోలర్గా యాడ్ చేస్తున్నాను. ఓకే. టైప్ ద డైరెక్టరీ సర్వీస్ రీస్టోర్ మోడ్ పాస్వర్డ్. సేమ్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఉంది కదా, అదే పాస్వర్డ్ ఇవ్వచ్చు, మీరు కొత్త పాస్వర్డ్ కూడా ఇవ్వచ్చు, బట్ అదే పాస్వర్డ్ ఇవ్వండి. ఓకే, ఇచ్చాను. క్లిక్ నెక్స్ట్. అంతే. ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత రిప్లికేట్ ఫ్రమ్, ఏ సర్వర్ నుంచి ఈ సర్వర్కి రిప్లికేషన్ కావాలి. ఎందుకంటే రియల్ టైంలో చాలా డొమైన్ కంట్రోలర్లు ఉంటాయి. ఒకటే డొమైన్లో చాలా డొమైన్ కంట్రోలర్స్ ఉంటాయి. సో మీరు ఏ డొమైన్ కంట్రోలర్తో ఈ సర్వర్ని రిప్లికేట్ చేయాలనుకుంటున్నారు అంటే, నేను ఎప్పుడు రూట్ డొమైన్ కంట్రోలర్ ఏది, విండీసీ arn.com. ఇది రూట్ డొమైన్ కంట్రోలర్, ఎందుకంటే ఇది ఫస్ట్ క్రియేట్ అయింది కాబట్టి. సో నేను దీని నుంచి రిప్లికేషన్ కావాలనుకుంటున్నాను. ఓకే, సెలెక్ట్ చేయండి. క్లిక్ నెక్స్ట్. మీకు తెలుసు డేటాబేస్ ఫోల్డర్ ఏంటి, లాగ్ ఫైల్స్ ఫోల్డర్ ఏంటి, సిస్వాల్ ఫోల్డర్ ఏంటి. మీకు యాక్టివ్ డైరెక్టరీ యొక్క డేటాబేస్ అనేది మీకు తెలుసు. ఓకే. సిస్వాల్లో మనకి పాలసీ టెంప్లెట్స్ ఉంటాయి. ఎన్టీడీఎస్లో యాక్టివ్ డైరెక్టరీ యొక్క డేటాబేస్ అండ్ లాగ్ ఫైల్. ఓకే, క్లిక్ నెక్స్ట్. సారీ, చాలా ఫాస్ట్గా వెళ్ళింది. క్లిక్ నెక్స్ట్. సో ఇప్పుడు మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి. మనం ఇచ్చిన సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటుంది, రివ్యూ చేసుకోవచ్చు మీరు. ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే యూ కెన్ జస్ట్ గో బ్యాక్ అండ్ చేంజ్. ఏమైనా మిస్టేక్స్ చేస్తే మీరు వెనక్కి వెళ్ళి చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, లేకపోతే ఇఫ్ యు ఆర్ గుడ్, అన్ని సెట్టింగ్స్ కరెక్ట్గా ఉన్నాయి అంటే క్లిక్ నెక్స్ట్. అనగానే ప్రీ రిక్విజిట్ చెక్ జరుగుతుంది. ఓకే, మొత్తం అంతా చెక్ చేస్తుంది. ఇవన్నీ ప్రీ రిక్విజిట్ చెక్స్ అంటే ఒక డొమైన్ కంట్రోలర్కి కావాల్సిన అన్ని
కాంపోనెంట్స్, సర్వీసెస్ అంతా ఉందా లేదని చెక్ చేసుకుంటుంది సిస్టమ్. ఓకే ఓకే గుడ్. ఆల్ ప్రీరిక్విజిట్ చెక్స్ పాస్ సక్సెస్ఫుల్లీ. క్లిక్ ఇన్స్టాల్ టు బిగిన్ ద ఇన్స్టాలేషన్. క్లిక్ ఇన్స్టాల్. ఇప్పుడు ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిందండి. యాక్చువల్ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ సర్వర్ అని ఉంది. ఈ ఇన్స్టాలేషన్ అయిపోయి రీబూట్ అయిన తర్వాత ఈ ఈ ఈ సర్వర్ యొక్క రోల్ అనేది చేంజ్ అవుతుంది అండి. టెక్నికల్ గా చెప్పాలంటే ఈ సర్వర్ యొక్క రోల్ ఇప్పుడు మెంబర్ సర్వర్. ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ సర్వర్ యొక్క రోలు మారుతుంది. ఏం మారుతుందో నేను చెప్పను, మీరు చూస్తారు. అప్పుడు మనకి జనరల్ గా బ్యాకప్ అని వస్తుంది. ఇక్కడ మనకి బ్యాకప్ అని వస్తుంది. బ్యాకప్ అంటే ఏంటండి? ఇది ప్రైమరీ. ఇది ప్రైమరీ. ఇది అప్పుడు బ్యాకప్ అని వస్తుందండి. అంటే ఏంటి? ఈ సర్వర్ యొక్క బ్యాకప్ ఈ సర్వర్ యొక్క బ్యాకప్ ఈ సర్వర్ అని చెప్తారు. ఇక్కడ బ్యాకప్ అని వస్తుంది మీకు. అలా అని ఇది ఖాళీగా కూర్చోదండి. మేము ఇంక అదే చెప్పాను, లోడ్ షేర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ప్రైమరీ డౌన్ అయిందో బ్యాకప్ విల్ టేక్ కేర్ ద ఎంటైర్ నెట్వర్క్ ని టేక్ కేర్ చేస్తుంది. ఓకే, సో ఇది అడిషనల్ డొమైన్ కంట్రోలర్ ఇన్స్టాలేషన్ అండ్ కాన్ఫిగరేషన్. చూసారా? యు ఆర్ అబౌట్ టు బి సైన్డ్ అవుట్. ఓకే, రీస్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే ఇన్స్టాలేషన్ అయిపోయింది. క్లోజ్ అగా రీస్టార్ట్ అవుతుంది. ఎస్ చెప్పండి. ఇప్పుడు క్రియేట్ చేసిన వాటికి విఎం టూల్స్ ఇన్స్టాల్ చేయాలనుకుంటుంది, అదే కొద్దిగా ట్రయింగ్ అవుతుంది. ఓకే యా గుడ్. యా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ విఎం టూల్స్. యా ఈ లోపు మనం ఖాళీగా ఉండకుండా మనం ఓపెన్ చేద్దాం. యా యాజ్ యూ సెడ్, థ్యాంక్ యూ అండి గుర్తు చేసినందుకు. సో విఎం టూల్స్ మనం ఇన్స్టాల్ చేసుకుందాం అండి. అది రీబూట్ అవుతుంటుంది. ఈ లోపు మనం టైం వేస్ట్ చేయకుండా విఎం టూల్స్ని ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకే, ఇన్స్టాల్ విఎం టూల్స్ అని లాగిన్ చేద్దాం. ఈ స్క్రీన్ కొద్దిగా మనం కొద్దిగా ఎన్లార్జ్ చేద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ నాట్ ఒకటి చేంజ్ చేయండి. నాట్ ఒకటి అండ్ డిస్ప్లేలోకి వచ్చి మనం స్ట్రెచ్ చేద్దాం. స్ట్రెచ్ చేస్తే డిస్ప్లే స్ట్రెచ్ అవుతుంది. ఇది ఒక సెట్టింగ్. అండ్ ఇక్కడికి వచ్చి కూడా మనం సేమ్ సెట్టింగ్స్ చేద్దాం. నాట్లోకి వచ్చి కస్టమ్లోకి వెళ్ళి విఎం2 నాట్ అని ఇవ్వాలి. అండ్ డిస్ప్లేలోకి వచ్చి స్ట్రెచ్ అని ఇచ్చి ఫ్రీ స్ట్రెచ్ అని ఇవ్వాలి. ఓకే, ఇది రీబూట్ అవుతుంది. లాగిన్ అవుతున్నాయి. ఫస్ట్ టైం లాగిన్ కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది. ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది అనేది దాని అర్థం. ఓకే, స్లోనెస్ ఉండడం వల్ల సరిగ్గా లోడ్ కూడా అవ్వట్లేదండి. సో
ఓకే, చాలా టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం వెరిఫికేషన్ చేద్దాం. ఓకే, అంటే ఇప్పుడు అది అడిషనల్ డొమైన్ కంట్రోలర్ అయిందా లేదా అని వెరిఫై చేద్దాం. వెరిఫై చేసిన తర్వాత మనం చైల్డ్ డొమైన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలో చూద్దాం. యా, చూడండి చాలాసేపటికి లోడ్ అయింది. ఓకే, సో ఒక పని చేద్దాం, మనం షట్ డౌన్ చేద్దామండి. ఓకే, షట్ డౌన్ చేస్తే మనకి లేకపోతే చాలా కష్టం అయ్యేటట్లుంది. చాలా స్లో అయిపోయింది. ఇక్కడ స్లో అయిపోయింది, ఇది కూడా ఇంకా బూట్ అవుతూనే అంతే ఉంది. ఓకే, మనం ఈ న్యూ డొమైన్ ట్రీని మనం షట్ డౌన్ చేద్దాం. ఓకే, షట్ డౌన్ చేసి సో దట్ మనకి ఎస్ వచ్చింది. ఎస్ అన్నాం. షట్ డౌన్ చేద్దాం. చూడండి స్లో అయిపోయింది బాగా. షట్ డౌన్. ఇప్పుడు చూసారా ఇది. సో ఇక్కడ విఎం టూల్స్ని మీరు ఇన్స్టాల్ చేయండి. సెటప్. ఇప్పుడు చూసారా, లాగిన్ చేద్దాం. అడిషనల్ డొమైన్ కంట్రోల్ అని లాగిన్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, లాగిన్ అయింది. మీరు పవర్ షెల్లో అయినా వెళ్ళొచ్చు, కమాండ్ ప్రాంప్ట్లో అయినా సరే మీరు చూడొచ్చు సర్వర్ టైప్. ఓకే, నెట్ అకౌంట్స్ చూసారా, ఇప్పుడు ఏమొచ్చింది, బ్యాకప్ అని వచ్చింది. ఇంతకుముందు సర్వర్ అని ఉండేది, ఇప్పుడు బ్యాకప్ అని వచ్చింది. ఓకే, మీరు అలా కాకుండా ఇక్కడ టూల్స్లో యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ ఓపెన్ చేయండి. ఎక్స్పాండ్ యూజర్స్. చూసారా, ఆ యూజర్స్ అన్నీ వచ్చేసాయా ఇక్కడికి. నేనేమైనా ఈ సిస్టంలో క్రియేట్ చేశానా, క్రియేట్ చేయలేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ యూజర్ క్రియేట్ చేశాను అనుకోండి, ఒక యూజర్ నేను ప్రైమరీ డొమైన్ కంట్రోలర్లో నేను ఒక యూజర్ని కానీ క్రియేట్ చేస్తే ఎంత ఫాస్ట్గా రిప్లికేట్ అవుతుందో మీరు చూడొచ్చు. సేల్స్లో నేను ఒక యూజర్ని క్రియేట్ చేస్తాను. టెస్ట్ 10 అనేది ఒకటి క్రియేట్ చేస్తాను. ఓకే, టెస్ట్ 10 అనే యూజర్ క్రియేట్ చేస్తాం. క్లిక్ నెక్స్ట్. ఓకే, క్రియేట్ చేసాం. మనం ప్రైమరీ డొమైన్ కంట్రోలర్లో టెస్ట్ 10 అనే ఒక యూజర్ని క్రియేట్ చేసాం. ఇక్కడికి రండి, సేల్స్లోకి వెళ్ళండి. అంటే ఇది అడిషనల్ డొమైన్ కంట్రోలర్. చూసారా, టెస్ట్ 10 అనేది ఇక్కడ మీకు క్రియేట్ అయిపోయినట్లు కనిపిస్తుంది. ఇక్కడ ఎందుకంటే రిప్లికేట్ అవుతుంది, అందుకని ఈ సింబల్ వస్తుంది. చూసారా, ఇక్కడ మీకు చిన్న కలర్ వస్తుంది. అంటే జూమ్ చేయడం అవదా, అవ్వట్లేదు.
ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ చిన్న ఒక డాట్ లాగా వస్తుంది. అంటే దట్ మీన్స్ రిప్లికేటింగ్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రిప్లికేట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒకసారి రీఫ్రెష్ చేయండి, అది పోతుంది. చూసారా, పోయింది. అంటే రిప్లికేట్ అయిపోయింది. టెస్ట్ 10 అనేది ఇక్కడికి రిప్లికేట్ అయిపోయింది. సో ఇలా మనకి ఇందులో మనకి ప్రైమరీలో ఏది క్రియేట్ అయినా సెకండరీలో అడిషనల్ డొమైన్ కంట్రోలర్ రిప్లికేట్ అయిపోతుంది. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ అడిషనల్ డొమైన్ కంట్రోలర్. నౌ ఇప్పుడు మనం చైల్డ్ డొమైన్ ట్రీని మనం కాన్ఫిగర్ చేద్దాం. ఓకే, నెక్స్ట్. సో చైల్డ్ డొమైన్ మనం కాన్ఫిగర్ చేసే ముందు ఐపీ అడ్రస్ అనేవి ముందు చెక్ చేసుకోవాలి. చాలా ఉన్నాయి ఐపీ అడ్రస్ చూసుకోవాలి. ఇది ఒకటి విఎం టూల్స్ ఒకటి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం కంప్యూటర్ నేమ్ని కూడా మనం పిచ్చిగా ఉంది. సో దీన్ని మనం కంప్యూటర్ నేమ్ని మనం చేంజ్ చేద్దాం. సో కంప్యూటర్ నేమ్ని ఏం చేద్దాం, WinCDC అని ఇద్దాం. అంటే చైల్డ్ డొమైన్ కంట్రోలర్ WinCDC. ఎలానో ఈ కంప్యూటర్ చైల్డ్ డొమైన్ గా మనం చైల్డ్ డొమైన్ని ఇందులో ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి మనం కంప్యూటర్ నేమ్ కూడా WinCDC అనేవచ్చు. ఓకే, చూడండి ఇది వర్క్ గ్రూప్లోనే ఉంది. ఇంకా ఓకే, వర్క్ గ్రూప్లోనే ఉంది. నేను జస్ట్ కంప్యూటర్ నేమ్ని మారుస్తున్నాను. ఓకే ఓకే, రీస్టార్ట్ లేటర్ అంటున్నా, ఎందుకంటే ఇన్స్టాలేషన్ అవుతుంది కదా. సో ఎనీవే నేను ఇన్స్టాలేషన్ అయిన తర్వాత రీస్టార్ట్ చేస్తాను కాబట్టి నేను రీస్టార్ట్ లేటర్ అన్నాను. సో ఇన్స్టాల్ అవుతుంది. యా, ఫినిష్. ఇప్పుడు నేను రీస్టార్ట్ చేయమంటున్నాను, రీస్టార్ట్ చేస్తాను. సో సిడిసి కంప్యూటర్ అనేది మనకి రీస్టార్ట్ అవుతుంది. అండ్ ఈ సిడిసి అనే ఈ కంప్యూటరు ఇంకా వర్క్ స్టేషనే, అసలు ఈవెన్ డొమైన్లో కూడా జాయిన్ అవ్వలేదు. ఈ కంప్యూటర్ డొమైన్లో కూడా జాయిన్ కాలేదు. ఓకే, యా, లాగిన్ చేద్దాం. ఇది ఒక వర్క్ గ్రూప్ మిషన్. ఎస్, ఇది ఒక వర్క్ గ్రూప్ మిషన్. లోకల్ సర్వర్లోకి వెళ్ళండి, క్లిక్ లోకల్ సర్వర్. ఓకే, లోకల్ సర్వర్లోకి వెళ్ళి మనం ఐపీ అడ్రస్ని కాన్ఫిగర్ చేద్దాం. ఓకే, TCP/IP v4, ఇక్కడికి ఐపీ అడ్రస్ రండి. సో ఐపీ అడ్రస్లో ఏమి ఇవ్వాలి మనం, 192.168.223. మనం ఇక్కడ 3 ఇద్దాం అనుకుంటున్నాను నేను ఐపీ అడ్రస్. ఓకే, ఫైన్. సో ఇక్కడ మనం ప్రిఫర్డ్ డిఎన్ఎస్ ఏమి ఇవ్వాలి అంటే, మనం ఇది ఒక చైల్డ్ డొమైన్. ARN.com అనేది మనకి మెయిన్ డొమైన్. ARN.comకి నేను ఒక చైల్డ్ డొమైన్ క్రియేట్ చేస్తున్నాను. DCకి ఎలా అయితే ఒక అడిషనల్ డొమైన్ కంట్రోలర్ని క్రియేట్ చేశానో, ఇలా ARN.comకి ఒక చైల్డ్ డొమైన్ని క్రియేట్ చేస్తున్నాను. సో చైల్డ్ డొమైన్ క్రియేట్ చేసేటప్పుడు మెయిన్ డొమైన్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి, 223.2. ఓకే, సో నేను ఇక్కడ 223.2 ఇస్తున్నాను. సారీ 3, ఇది కూడా డొమైన్ కంట్రోలర్ ఇక్కడ ఇస్తున్నాను 2. ఓకే, సో ఇది కూడా ఒక డొమైన్ కంట్రోలర్ కాబట్టి ప్రిఫర్డ్ డొమైన్ కంట్రోలర్ ఐపీ అడ్రస్ ఈ ఐపీనే ప్రిఫర్డ్ డిఎన్ఎస్ అవుతుంది. ఆల్టర్నేటివ్ డిఎన్ఎస్ అనేది ఇది ఒక చైల్డ్ డొమైన్ కాబట్టి ఇక్కడ పేరెంట్ డొమైన్ యొక్క ఐపీ అడ్రస్ ఇవ్వాలి. పేరెంట్ డొమైన్ ఏంటండి, ARN.com. ARN.com యొక్క ఐపీ 223.2. ఓకే, ఇచ్చాను. ఫైన్, క్లిక్ ఓకే, క్లిక్ ఓకే, క్లిక్ ఓకే. నౌ వీఆర్ సెట్. సో ఇప్పుడు ఈ వర్క్ గ్రూప్ కాస్త మనకి డొమైన్గా మారిపోతుంది చూడండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం చైల్డ్ డొమైన్ కంట్రోలర్ని చైల్డ్ డొమైన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి. ఫస్ట్ ఐపీ కాన్ఫిగరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐపీ కాన్ఫిగరేషన్ తర్వాత మనం డాష్బోర్డ్లోకి వెళ్ళాలి. డాష్బోర్డ్లోకి వెళ్ళి
యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి క్లిక్ నెక్స్ట్, క్లిక్ నెక్స్ట్, క్లిక్ నెక్స్ట్, ఇంకా అన్ని క్లిక్ నెక్స్ట్లే. ఇక్కడికి వచ్చి డొమైన్ సర్వీసెస్ క్లిక్ చేయండి. డొమైన్ సర్వీసెస్, డొమైన్ సర్వీసెస్ క్లిక్ చేయగానే మనం క్లిక్ నెక్స్ట్, ఎనేబుల్, క్లిక్ నెక్స్ట్, సేమే క్లిక్ నెక్స్ట్, రీస్టార్ట్ ఇఫ్ రిక్వైర్డ్, ఎస్, ఇన్స్టాల్. సో యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్ని నేను ఎనేబుల్ చేస్తున్నాను. సో ఎనేబుల్ చేసిన తర్వాత మనం కాన్ఫిగర్ చేసి ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, యా, ఫాస్ట్గా అయింది, గుడ్. నెక్స్ట్ ఇక్కడ ఫ్లాగ్ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ప్రమోట్ దిస్ సర్వర్ టు డొమైన్ కంట్రోలర్, డొమైన్ కంట్రోలర్గా ప్రమోట్ చేయండి అంటుంది. ఓకే, క్లిక్. ఇక్కడికి రండి, ఇది ఇంపార్టెంట్. ఇది ఒక జంక్షన్ లాంటిది అనమాట. ఈ జంక్షన్ నుంచే మీరు డొమైన్ కంట్రోలర్ అవ్వాలనుకుంటున్నారా, చైల్డ్ డొమైన్ కంట్రోలర్ చైల్డ్ డొమైన్ అవ్వాలనుకుంటున్నారా, లేదా ఇంకో కొత్త ఫారెస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా అనేది ఒక జంక్షన్ లాంటిది. సో ఇంతకుముందు నేను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకు? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డొమైన్కి ఇంకొక డొమైన్ కంట్రోలర్ యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఏంటి? యాడ్ ఎ డొమైన్ కంట్రోలర్ టు ఎన్ ఎగ్జిస్టింగ్ డొమైన్. ఇప్పుడు నేను యాడ్ ఎ న్యూ డొమైన్ టు ఎగ్జిస్టింగ్ ఫారెస్ట్, ఎగ్జిస్టింగ్ ఫారెస్ట్కి ఇంకొక డొమైన్ యాడ్ చేయమంటున్నాను, ఇంకొక డొమైన్ యాడ్ చేయమంటున్నాను. అంటే ఇదేంటి? ఇదొక డొమైన్, ARN.com లాంటిదే, ఇది ఒక డొమైన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఇంకో కొత్త డొమైన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఆ డొమైన్ చైల్డ్ డొమైన్ అవుతుంది, చైల్డ్ డొమైన్ అవుతుంది. ఇగో ఇక్కడ చైల్డ్ డొమైన్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చింది, చూసారా? చైల్డ్ డొమైన్. ట్రీ డొమైన్ సెలెక్ట్ చేయకూడదు, ట్రీ డొమైన్ అయితే ఇంకొక డొమైన్ అయిపోతుంది, అంటే ARN.com లాంటి డొమైన్ అయిపోతుంది. సో నేను చైల్డ్ డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏంటి? ఈ ARN.com అనే డొమైన్కి నేను ఇంకొక చైల్డ్ డొమైన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను చైల్డ్ డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి. డొమైన్ టైపు చైల్డ్ డొమైన్. ఇక్కడ పేరెంట్ డొమైన్ నేమ్ ఏంటి? పేరెంట్ డొమైన్ నేమ్ ఏంటి? ARN.com, అది పేరెంట్ డొమైన్ నేమ్. ఓకే, మీరు న్యూ డొమైన్ ఏది ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఇక్కడ మనం న్యూ డొమైన్ ఇవ్వాలి. ఓకే, నేను విండోస్ విన్ అని ఇద్దాం అనుకుంటున్నాను. విన్, ARN.com అనే దీంట్లో విండోస్, లినక్స్ ఇలా మనం టీచ్ చేస్తున్నాం కాబట్టి AWS, అజూరు. సో నేను విన్ అని ఇచ్చాను, ఒక కొత్త డొమైన్ విన్. ఓకే, విన్ అనేది ఇక్కడ ఇచ్చాను. విన్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ సప్లై ద credentials to perform this operation. ఈ ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలంటే క్రెడెన్షియల్స్ కావాలి. సో చేంజ్ అని ఇక్కడ ఇవ్వండి. ఇచ్చి ఇక్కడ క్రెడెన్షియల్స్ మనం ఏమి ఇస్తాం? పేరెంట్ డొమైన్ కంట్రోలర్ యొక్క అడ్మినిస్ట్రేటర్ ఇస్తాం. అంటే ఏంటి? అడ్మినిస్ట్రేటర్ @ARN.com, లేదా మీరు ARN/ అని కూడా ఇవ్వచ్చు, ఇలా కూడా ఇవ్వచ్చు. సో మనం రెగ్యులర్గా అలాగే ఇస్తున్నాం కాబట్టి ఇలా కొద్దిగా డిఫరెంట్గా ఇద్దాం, ఇలా కూడా ఇవ్వచ్చు మీరు. అడ్మినిస్ట్రేటర్ @ARN.com అని ఇచ్చాను. ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చాను. ఓకే, ఓకే, క్లిక్ నెక్స్ట్. ఓకే, ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ యొక్క పాస్వర్డ్ ఇవ్వండి. నేనైతే అన్నిటికి ఒకటే పాస్వర్డ్ ఇస్తున్నానండి. అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఇక్కడ రీస్టోర్ మోడ్ పాస్వర్డ్ కానీ ఏదైనా ఒకటే పాస్వర్డ్. ఎందుకంటే మళ్ళీ డిఫరెంట్ పాస్వర్డ్లు కానీ మనం సెట్ చేస్తే మర్చిపోతాం, అందుకనే సేమ్ పాస్వర్డ్ ఇస్తున్నా. ఇక్కడ క్లిక్ నెక్స్ట్ అండి. ఇప్పుడు నెట్ బయోస్ నేమ్ వస్తుంది, DNS. ఓకే, విన్ అని వచ్చింది, క్లిక్ నెక్స్ట్.
యాక్టివ్ డైరెక్టరీ డేటాబేస్ పాత్, లాగ్ పాత్ అండ్ సిస్వాల్ మనకి పాలసీ టెంప్లెట్స్ పాత్ ఇవి. సో ఒకసారి రివ్యూ చేసుకోవచ్చు మనం ఈ ఆప్షన్స్ అన్ని మనం ఇచ్చిన ఆప్షన్స్ అన్ని రివ్యూ చేసుకొని ఇన్ కేస్ కరెక్ట్గా ఉంటే వీ కెన్ గో ఫార్వర్డ్, ఏమైనా రాంగ్స్ ఉంటే వీ కెన్ గో బ్యాక్ అండ్ కరెక్ట్ ఇట్. వెనక్కి వెళ్ళి కరెక్ట్ చేసుకొని మళ్ళీ ముందుకు రావచ్చు. క్లిక్ నెక్స్ట్. సో ప్రీ రిక్విజిట్ చెక్ జరుగుతుంది. ఒకసారి ప్రీ రిక్విజిట్ చెక్ జరిగిన తర్వాత సి ఆల్ prerequisites checks pass successfully. Click install to begin the installation. ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సర్వర్ యొక్క టైప్ నేను మీకు చూపిస్తాను. ఈ సర్వర్ యొక్క టైప్ సర్వర్. ఓకే, ఒక వర్క్ గ్రూప్ మిషన్. ఓకే, సో ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ సర్వర్ రోల్ ఎలా మారుతుందో మీరు చూస్తారు. ఓకే, 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 రీబూట్ అవుతుందండి. ఓకే, ఓకే. రీబూట్ అవుతుంది. సో మనం ఒక పని చేద్దాం. ఈ అడిషనల్ డొమైన్ కంట్రోల్ అన్ని నేను డౌన్ అంటే షట్ డౌన్ చేసేస్తా. సో దట్ కొద్దిగా స్పీడప్ అవుతుంది. ఓకే, ఎనీవే మనకి డొమైన్ కంట్రోలర్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో అడిషనల్ డొమైన్ కంట్రోలర్ని నేను షట్ డౌన్ చేస్తా. కొద్దిగా టైం తీసుకుంటుంది, ఎందుకంటే మనం డొమైన్ కంట్రోలర్ కదా క్రియేట్ అవ్వాలి. సో ఎనీ క్వశ్చన్స్ అండి, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? సో మనం రీబూట్ అయిన తర్వాత మనం ఒకసారి ఈ సర్వర్ యొక్క రోల్ని వెరిఫై చేద్దాం. వెరిఫై చేసిన తర్వాత మనం లాస్ట్ వన్ కొత్త డొమైన్ ట్రీని ఎలా క్రియేట్ చేయాలి. చూసారా, విన్ అని వచ్చింది ఇక్కడ. విన్ అంటే ఏంటండి? డొమైన్. విన్ అనేది ఒక డొమైన్. ఇక్కడ మనం ఏఆర్ఎన్ అని వాడతాం, అవునా? వీటికి ఏఆర్ఎన్ అని వస్తాం. ఇక్కడ విన్ అని వచ్చింది. ఓకే, పాస్వర్డ్.
ఓకే, క్లిక్ లోకల్ సర్వర్. ఇక్కడ లోకల్ సర్వర్ క్లిక్ చేయగానే ఇక్కడ డొమైన్ ఏమొచ్చిందండి, win.arn.com. arn అనేది పేరెంట్ డొమైన్, విన్ అనేది చైల్డ్ డొమైన్. చూసారా నేమింగ్ కన్వెన్షన్ ఎలా వచ్చిందో, win.arn.com. ఓకే, ఇప్పుడు సర్వర్ రోల్ ఏంటో తెలుసుకున్నాం. నెట్ అకౌంట్స్ ప్రైమరీ. చూసారా ప్రైమరీ ఎందుకు వచ్చింది అంటే, విన్ అనేది ఒక సెపరేట్ డొమైన్ లైక్ arn.com డొమైన్. ఈ విన్ లో ఈ win-cdc అనేది డొమైన్ కంట్రోలర్. win-cdc అనేది ఒక డొమైన్ కంట్రోలర్. ఏ డొమైన్ లో, విన్ అనే డొమైన్ లో. arn.com అనేది ఒక డొమైన్, అలాంటి డొమైనే విన్, కానీ ఇది చైల్డ్ డొమైన్, చైల్డ్ డొమైన్ ఆఫ్ arn.com డొమైన్, బట్ ఇది ఒక డొమైన్. ఓకే, సో ఈ డొమైన్ కి ఇక్కడ ప్రైమరీ అని ఎందుకు వచ్చిందంటే, win-cdc అనే ఈ కంప్యూటర్ డొమైన్ కంట్రోలర్, ప్రైమరీ డొమైన్ కంట్రోలర్, ప్రైమరీ డొమైన్ కంట్రోలర్. సో ఈ డొమైన్ కంట్రోలర్ కి ఇంకొక డొమైన్ కంట్రోలర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రొసీజర్. మనం arn.com అనే డొమైన్ కి ఇంకొక డొమైన్ కంట్రోలర్ ఎలా అయితే యాడ్ చేశానో, విన్ అనే ఈ డొమైన్ కంట్రోలర్ కి మనం ఇంకొక డొమైన్ కంట్రోలర్ ని యాడ్ చేసుకోవాలి. అదే సేమ్ ప్రొసీజర్. ఓకే, ఫైన్. సో ఇక్కడ మీరు టూల్స్ లోకి వెళ్తే యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్ ఉంటాయండి. ఈ యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్ మీరు అబ్జర్వ్ చేస్తే దానికి దీనికి పోలిక ఉండదు. చూసారా, ఇది ఒక ఫ్రెష్, ఇందులో ఇది ఒక డొమైన్, విన్ అనేది ఇంకొక డొమైన్. సో దీంట్లో ఉన్నవి దీంట్లోకి రావు అంటిల్ అన్లెస్ మనం రిప్లికేట్ చేస్తాం. సో చూసారా, ఇది కొత్త డొమైన్ కంట్రోలర్. ఓకే, ఇలా మనం చైల్డ్ డొమైన్ ని మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను షట్ డౌన్ చేస్తున్నా. ఎందుకు అంటే మనం డొమైన్ ట్రీని, అంటే ఒక కొత్త డొమైన్, అంటే లైక్ arn.com లాంటి ఒక డొమైన్ ని మనం క్రియేట్ చేయబోతున్నాం. ఓకే, పవర్ ఆన్ దిస్ cdc తీసేయండి, ఇది కూడా క్లోజ్ చేసేయండి. సో arn.com లాంటి ఒక కొత్త డొమైన్, న్యూ డొమైన్ ని నేను క్రియేట్ చేయబోతున్నాను ఇక్కడ ఈ సిస్టంలో. లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత మనం చేయాల్సిన పనులు ఏంటంటే, విఎం టూల్స్ ఒకటి ఇన్స్టాల్ చేయాలి. కంప్యూటర్ నేమ్ని మనం ఇన్స్టాల్ విఎం టూల్స్ అనగానే మనకి ఇక్కడ ఇలా వస్తుంది. ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయ్యే లోపు మన కంప్యూటర్ నేమ్ని కూడా చేంజ్ చేసుకుందాం. ఏదో కంప్యూటర్ నేమ్ ఎలా ఉంటుందంటే డిఫాల్ట్గా ఇలా వస్తుంది. సో కంప్యూటర్ నేమ్ ఏం చేద్దాం, సో నేను ఏం చేస్తానంటే, కొత్త డొమైన్ కదా ఇది, దీనికి నేమ్ ఇద్దాం, విన్ట్రీ అని ఇద్దాం. విన్ట్రీ సమ్ నేమ్, విన్ట్రీ. సో ఇది కూడా డొమైన్ కంట్రోలరే, ఇది కూడా డొమైన్ కంట్రోలరే, కానీ ఇక్కడ కొత్త డొమైన్ క్రియేట్ అవుతుంది. arn.com లాంటి ఒక కొత్త డొమైన్ క్రియేట్ అవుతుంది. సో arn.com కి దీనికి సంబంధం ఉండదు, ఇది ఒక సెపరేట్ డొమైన్ అన్నమాట. ఇది సెపరేట్ డొమైన్, విన్ట్రీ అని ఇస్తున్నాను. ఓకే, ఓకే. సో కంప్యూటర్ నేమ్ అనేది చేంజ్ అయిపోయింది. ఓకే, రీస్టార్ట్ లేటర్, ఎందుకంటే ఇన్స్టాల్ అవుతుంది కదా. సో లెట్ ఇట్ ఇన్స్టాల్ అవనివ్వండి. విఎం టూల్స్ ఇన్స్టాల్ అయినాయి. క్లిక్ నెక్స్ట్ ఇన్స్టాల్. విఎం టూల్స్ ఇన్స్టాల్ అవుతాయి. ఇన్స్టాల్ అయిన తర్వాత నేను రీబూట్ చేస్తాను. రీబూట్ చేసిన తర్వాత ఏం చేద్దాం, మనం యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్ని ఎనేబుల్ చేస్తాం. ఎనేబుల్ చేసిన తర్వాత వాటిని కాన్ఫిగర్ చేద్దాం. కాన్ఫిగర్ చేసి ఇన్స్టాల్ చేద్దాం. అయిపోయింది.
తర్వాత వెరిఫికేషన్ చేస్తాం. ఓకే, సో కొత్త డొమైన్ క్రియేట్ అయిందా లేదా అనేది వెరిఫికేషన్ చేద్దాం. ఓకే, ఫినిష్, రీస్టార్ట్. ఓకే, లాగిన్ అవ్వడం. ఓకే, ఎక్స్పాండ్. ఓకే, ఇక్కడ యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఈ డొమైన్ యొక్క రోల్ ని చూద్దాం. ఈ డొమైన్ యొక్క రోల్ ని మనం చెక్ చేద్దాం. సర్వర్, డొమైన్ యొక్క రోల్ ఏంటండి? సర్వర్. ఓకే, ఇప్పుడు మనం యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ క్లిక్ చేద్దాం. ఓకే, క్లిక్ చేసిన తర్వాత క్లిక్ నెక్స్ట్. సారీ, role based or feature based installation, click next. Select the server from the server pool, click next. ఇక్కడ మనం యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ ని ఎనేబుల్ చేసుకోవాలి. సో ఎనేబుల్ చేశాను, క్లిక్ నెక్స్ట్. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, మౌస్ ప్రాబ్లం అండి. ఓకే, క్లిక్ నెక్స్ట్. గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్, క్లిక్ నెక్స్ట్. క్లిక్ నెక్స్ట్. రీస్టార్ట్ ఇఫ్ రిక్వైర్డ్. ఇన్స్టాల్. ఇన్స్టాలేషన్ ఎనేబుల్ అవుతుంది. యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్ ఎనేబుల్ అయిన తర్వాత మనం కాన్ఫిగర్ చేసి ఇన్స్టాల్ చేయాలి. సో క్లోజ్. నౌ క్లిక్ ఈ ఫ్లాగ్ సింబల్ ని క్లిక్ చేయగానే మనకి నోటిఫికేషన్ అది ప్రమోట్ దిస్ సర్వర్ టు ఎ డొమైన్ కంట్రోలర్. క్లిక్. యా, ఇది జంక్షన్. సో ఈ జంక్షన్ లో మనం ఈ కంప్యూటర్ ని ఎడిషనల్ డొమైన్ కంట్రోలర్ గా క్రియేట్ చేయాలనుకుంటున్నామా, లేదా చైల్డ్ డొమైన్ గా క్రియేట్ చేయాలనుకుంటున్నామా, లేదా ఒక కొత్త ఫారెస్ట్ అంటే కొత్త డొమైన్ క్రియేట్ చేయాలనుకుంటున్నామా. సో ముందు మనం ఒకటి మిస్ అయ్యాం, క్యాన్సిల్. ఏం మిస్ అయ్యాం చెప్పండి? ఐపీ అడ్రస్లు మనం కాన్ఫిగర్ చేయలేదు, అది మిస్ అయ్యాం. ఓకే, ప్రాపర్టీస్లోకి వెళ్ళి IPv6 ఐపీ అడ్రస్ మనం కాన్ఫిగర్ చేయలేదు. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఐపీ అడ్రస్లు ఇద్దాం. 192.168.223. నేను 4 ఇస్తున్నాను, ఐపీ అడ్రస్ 4. ఓకే, ఇక్కడ 192.168.223.4 అవునా? సో నేను ఒక న్యూ డొమైన్ ట్రీని క్రియేట్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ 4 ఇచ్చాను. సో ఇక్కడ నేను ఆల్టర్నేటివ్లో నేను 1 ఇస్తున్నాను. ఇక్కడ ఎందుకు 2 ఇస్తున్నాను? ఎందుకు 2 ఇస్తున్నాను అంటే ఈ డొమైన్ కంట్రోలర్ యొక్క ఐపీ అడ్రస్ 2.
మరి ఇది మీరు కొత్త సెపరేట్ అన్నారు కదా, మరి ఈ ఈ ఐపీ ఎందుకు ఇస్తున్నారు అంటే, నేను ఇక్కడ ఐఎమ్ నాట్ అవుట్ ఆఫ్ ద ఫారెస్ట్, టాటా ఫారెస్ట్ నుంచి బయటికి వెళ్ళిపోవట్లేదు, ఇంకో ఫారెస్ట్ క్రియేట్ చేయట్లేదు, ఇంకొక కొత్త ట్రీని క్రియేట్ చేస్తున్నాను. అంటే ఏంటి, ఇప్పుడు ఎయిర్లైన్స్ లా, హోటల్స్, జ్యువెల్స్, టీసీఎస్ మోటార్స్, అలా ఒక ట్రీని క్రియేట్ చేస్తున్నాను. నేను ఒక ట్రీని క్రియేట్ చేస్తున్నాను. సో ట్రీని క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏదైతే డొమైన్ కంట్రోలర్ క్రియేట్ అయిందో ఈ ఫారెస్ట్లో ఫస్ట్ ఏదైతే డొమైన్ కంట్రోలర్ క్రియేట్ అయిందో, ఐ మీన్ డొమైన్, ఐ మీన్ ట్రీ, ఏదైతే ట్రీ ఆర్ డొమైన్ కంట్రోలర్ ఏదైతే క్రియేట్ అయిందో ఆ ట్రీ యొక్క ఐపీ అడ్రస్ ఇవ్వాలి ఇక్కడ, ఆల్టర్నేటివ్ డిఎన్ఎస్. ఓకే, క్లిక్ ఓకే, క్లిక్ ఓకే, క్లిక్ ఓకే, ఓకే. ఇప్పుడు డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఐపీ అడ్రస్ కనిపిస్తుందా, ఓకే, డాష్ బోర్డ్లోకి వెళ్ళి అప్పుడు యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ క్లిక్ చేసి మనం క్లిక్ నెక్స్ట్, రోల్ ఆర్ ఫీచర్ బేస్డ్ ఇన్స్టాలేషన్, క్లిక్ నెక్స్ట్, సర్వర్ పూల్లో ఈ సర్వర్లో నేను ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను, క్లిక్ నెక్స్ట్, యాక్టివ్ ఆల్రెడీ మనం ఐపీ చేయకముందే చేసేసాము, క్లిక్ నెక్స్ట్, అండ్ ఓకే, ఇన్స్టాలేషన్ కూడా ఇప్పుడు మనం ఓన్లీ కాన్ఫిగర్ చేయడం. సో ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, చూసుకోండి. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను ఒక న్యూ డొమైన్ ట్రీ, అంటే ఒక ఫారెస్ట్లోనే ఒక కొత్త డొమైన్ ట్రీని నేను క్రియేట్ చేస్తున్నాను. ఇంతకుముందు చైల్డ్ డొమైన్ క్రియేట్ చేశాను, ఇప్పుడు ఒక కొత్త డొమైన్ క్రియేట్ చేస్తున్నాను, డొమైన్ ట్రీని. ఓకే, నౌ సో ఇక్కడ మనం ఏంటి ఇన్స్టాల్ చేయాలి అంటే ఏం సెలెక్ట్ చేయాలి అంటే, కొత్త డొమైన్ ట్రీని కాబట్టి మనం ఇంతకుముందు నేను ఏం సెలెక్ట్ చేశాను, యాడ్ ఏ న్యూ డొమైన్ టు ఎగ్జిస్టింగ్ ఫారెస్ట్ అని క్లిక్ చేశాను, అవునా. ఈ క్లిక్ చేసేటప్పుడు ఇక్కడ చైల్డ్ డొమైన్ వచ్చింది, ఇప్పుడు నేను చైల్డ్ డొమైన్ సెలెక్ట్ చేయను, ట్రీ డొమైన్ క్లిక్, అంటే నేను ఈ డొమైన్కి చైల్డ్ డొమైన్ క్రియేట్ చేయట్లేదు, ఇలాంటి డొమైన్ ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నాను, అందుకనే ట్రీ డొమైన్ అని నేను ఇస్తున్నాను, ట్రీ డొమైన్. ఓకే, ట్రీ డొమైన్లో అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఇవ్వాలి, ఇచ్చాను. సారీ ఇక్కడ నేను చూసుకోవాలి. ఇక్కడ ఫారెస్ట్ నేమ్ ఏంటి, ఫారెస్ట్ నేమ్ ఏంటండి ఇక్కడ, arn.com, ఇదే కదా ఫారెస్ట్ నేమ్ arn.com. న్యూ డొమైన్ మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, అంటే నేను అజూర్ అని ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, అజూర్, క్లిక్. ఇక్కడ సప్లై క్రెడెన్షియల్స్ టు పర్ఫార్మ్ దిస్ యాక్షన్, సో ఇక్కడ ఏ క్రెడెన్షియల్స్ ఇవ్వాలి అంటే, నేను ఏదైతే ఇక్కడ ఫారెస్ట్ డొమైన్ యొక్క అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి, అడ్మినిస్ట్రేటర్ @arn.com, పాస్వర్డ్. ఏదైతే ఫారెస్ట్ ఉంది కదా arn.com, దాన్ని మనం ఫారెస్ట్ అంటాం, డొమైన్ అంటాం. ఓకే, ఆ డొమైన్ యొక్క అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి, ఇచ్చాం. ఓకే, ఇక్కడ .com మర్చిపోయాను నేను, .com. ఓకే, azure.com, arn.com. సో arn.com లాంటిది ఇంకొక డొమైన్ ట్రీ అనేది క్రియేట్ అవబోతుంది. ఓకే, క్లిక్ నెక్స్ట్. Any questions so far?
ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి, అడ్మినిస్ట్రేటర్ యొక్క పాస్వర్డ్. ఓకే, ఇంతకుముందు. ఓకే, క్లిక్ నెక్స్ట్. నెట్ బయాస్ డొమైన్ నేమ్ DNS అనేది మనకి ఇక్కడ వస్తుంది. క్లిక్ నెక్స్ట్. ఓకే, ఇది డేటాబేస్ యొక్క ఫైలు, డేటాబేస్ లాగ్ ఫైలు అండ్ సిస్వాల్ పాలసీ టెంప్లెట్స్. సో ఒకసారి రివ్యూ చేసుకోండి. ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే వెనక్కి వెళ్ళి మనం చేంజెస్ చేసుకొని ఫార్వర్డ్. ఓకే, సో అన్ని సెట్టింగ్స్ కరెక్టే. ఓకే, క్లిక్ నెక్స్ట్. ప్రీ రిక్విజిట్ చెక్ జరుగుతుంది ఇప్పుడు. ఇక్కడ చూడండి, సర్వర్ గుర్తుపెట్టుకోండి, సర్వర్ రోల్ వచ్చేసి సర్వర్ ఇన్స్టాల్. ఇప్పుడు యాక్చువల్ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఇంకా స్టిల్ ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుంది. ఇన్స్టాలేషన్ జరిగిన తర్వాత రీబూట్ అవుతుంది సర్వర్. సో రీబూట్ అయిన తర్వాత మనం సర్వర్ రోల్ ఏంటనేది వెరిఫై చేద్దాం. ఓకే, రీబూట్ అవుతుంది. క్లోజ్. ఒకసారి ఇది షట్ డౌన్ చేసేద్దాం, కొద్దిగా స్పీడ్ అప్ అవుతుంది. ఇంక ఇది అవసరం లేదు మనకి.
నేను మీకు ఇక్కడ చెప్పాను. These two forest-wide predefined groups resides in the forest root domain అన్నాం. ఫారెస్ట్ రూట్ డొమైన్ లో ఈ రెండు గ్రూప్స్ ఉంటాయి అని చెప్పాను కదా. సో అది ఇవ్వండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం డీసీలోకి వెళ్ళి ఎంటర్ప్రైజ్ అడ్మిన్స్ అండ్ స్కీమా అడ్మిన్స్, ఈ రెండు గ్రూపులు ఉంటాయండి. ఎంటర్ప్రైజ్ అడ్మిన్స్ అండ్ స్కీమా అడ్మిన్స్ మనకి ఫారెస్ట్ లో ఉన్న రూట్ డొమైన్ లో ఉంటాయండి. ఓకే, లాగిన్ అయ్యాను. చూసారా, అజూర్ అని వచ్చింది. అంటే ఏంటి, ARN.com లాంటిదే ఇంకొక డొమైన్ మనకి క్రియేట్ అయింది. ఓకే, లోకల్ సర్వర్ చూసారా, azure.com. ఒకసారి ఈ సర్వర్ రోల్ చూద్దాం. నెట్ అకౌంట్స్ చూసారా, ప్రైమరీ అని వచ్చింది. ఇది ప్రైమరీ డొమైన్ కంట్రోలర్ ఇన్ దిస్ azure.com డొమైన్. azure.com డొమైన్ లో ఇది ప్రైమరీ డొమైన్ కంట్రోలర్. సో ఇలా అండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఎనీ క్వశ్చన్స్? Okay, thank you all. Thanks for joining. Have a great day. See you tomorrow.